హల్లెలూయా. లోకం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం మట్టికి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డకి ఊహించలేని అద్భుతమైన సంవత్సరంగా మారిపోతుంది ఇది. హల్లెలూయా. దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్లెస్డ్ ఇయర్. హల్లెలూయా. సో బికాస్ వీఆర్ బ్లెస్డ్, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెహోవా దేవుడు కాగల జనులు దే ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. సో ఈ సీజన్స్ అన్ని కూడా మరి ఇది మొదలవుతుందంట. ఇప్పుడు చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ద బెస్ట్ థింగ్స్ ఆల్వేస్ స్టోర్డ్ ఫర్ వాట్ లాస్ట్. హల్లెలూయా. దేవుడు అన్ని ఒక్కసారి ఇవ్వడు. ద బెస్ట్ థింగ్స్ ఏదైతే నువ్వు కావాలనుకున్నావో, నీ జీవితంలో బెస్ట్ ఏదైతే అనుకుందో దేవుడు అన్ని లాస్ట్ చివరికి ఇస్తాడంట. హల్లెలూయా. టు ఎంజాయ్ ఇట్. హల్లెలూయా. అది ఇవ్వడమే కాదు, అది ఇచ్చి దేవుడు ఏం చేస్తాడంటే, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రిస్టోరర్. అందరు చెప్పండి, రిస్టోరర్ అనండి. రిస్టోరింగ్ అంటే ఏంటి? నేను ఎప్పుడు చెప్తుంటాను, రిడమ్షన్ ఇస్ డిఫరెంట్, డెలివరెన్స్ ఇస్ డిఫరెంట్. రిడమ్షన్ అండ్ డెలివరెన్స్. మన దేవుడు విమోచకుడు, అవునా కదా? ఎంతమందికి తెలుసు విమోచకుడు అని మన దేవుడు? We all know that our God is a redeemer, the God of redeemer. Hallelujah. What is redemption? So redemption అంటే ఏంటి? విమోచన అంటే ఏంటి? Anybody? విమోచన అంటే ఏంటి? మేకింగ్ ఫ్రీ. ఆల్రైట్. ఇంకా అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్తాను ఈ మాట నేను ఎప్పటి నుంచి, 2014 నుండి. ఆ రికార్డ్ అరిగిపోయింది, బట్ స్టిల్ రిడమ్షన్ ఇస్. ఇప్పుడు నేను స్త్రీ గురించి చెప్పినప్పుడు, ఒక స్త్రీ మరి బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం నుంచి ఒక స్త్రీ ఒక జీవిత చరిత్రని మనం చూస్తాం. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ. హల్లెలూయా. మరి ఈ స్త్రీ అంట దేవుని గురించి విని విశ్వాసము తెచ్చుకొని మరి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకొని బాగుపడింది. బాగుపడిందా లేదా? షీ గాట్ హీల్డ్ కంప్లీట్లీ. షీ గాట్ హీల్డ్ కంప్లీట్లీ. కంప్లీట్ హీలింగ్. స్వస్థత వచ్చిన తర్వాత ప్రభావము ఆయనలో నుంచి వెళ్ళి ఆ కుమార్తెని ముట్టి స్వస్థపరిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెనక్కి తిరిగి, నన్ను ఎవరు ముట్టారు అని. ఎందుకంటే ఐ ఫీల్ ద ప్రెసెన్స్, ద వర్చ్యూ నాలోంచి బయటికి వెళ్ళడం నేను చూశానంటాడు. నాలోంచి బయటికి వెళ్ళి మరి ఎవరో ఆ ప్రభావాన్ని పొందుకున్నారు, ఆ ప్రభావం ద్వారా పరిపూర్ణమైన స్వస్థత పొందుకున్నారని యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ అడుగుతారు. అప్పుడు ఆ స్త్రీ వచ్చి, అయ్యా ముట్టుకుంది నేనే అంట. ఏమంటుంది? ముట్టుకుంది నేనే, నా పరిస్థితి ఇది అని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, కుమార్తె నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన, సమాధానం గల దానివై పొమ్ము, ఇక మీదట నీవు స్వస్థత నొందుదు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? నువ్వు స్వస్థత నొందుదువు. ఇప్పుడు స్వస్థపడిందా లేదా కుమార్తె? స్వస్థపడిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు స్వస్థత నొందుదామని చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఒకసారి లాస్ట్ వర్స్ చదవండి అమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం లాస్ట్ చదవండి. ఆ స్టోరీలో లాస్ట్ పార్ట్ చదవండి. రీడ్ ద లాస్ట్ పార్ట్. నీ బాధ నివారణ అయి నీకు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగును. అంటే స్వస్థపడిన తర్వాత కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు యేసయ్య? నీ బాధ నివారణ అయి నీకు వాట్ ఈస్, ఎందుకు అలాగా? ఆల్రెడీ స్వస్థపడిన స్త్రీతోని నీకు స్వస్థత కలుగుతుందని ఎందుకు చెప్పాడు? అంటే యేసయ్యకి తెలియదా స్వస్థపడిందన్న స్త్రీ? తెలుసా తెలియదా? తెలుసు. ఆయన నుంచి ప్రభావం వెళ్ళింది. ఆయన అడిగాడు, ప్రభావం నా నుంచి వెళ్ళిపోయింది. ఎవరు స్వస్థపడ్డారు ఇక్కడ? ఎవరు చెప్పంటే నేనను. ఆ కుమార్తె వచ్చినప్పుడు ఆమె పరిపూర్ణంగా స్వస్థపడిన స్త్రీతోని ఏమంటున్నాడు మళ్ళీ? నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగును. దిస్ ఈస్ వాట్ ది రిడమ్షన్ ఈస్. విమోచన అంటే ఏంటి? ఆల్రెడీ ఆ కుమార్తె స్వస్థపడింది. అయితే స్వస్థత ఒకటే కాదు, స్వస్థత ఒకటే ఇంపార్టెంట్ కాదు. నాట్ ఓన్లీ హీలింగ్. నీకు స్వస్థత ఇస్తే సరిపోదు, స్వస్థపరిస్తే సరిపోదు. ఇప్పుడు ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాలు బాధపడింది? 12 సంవత్సరాలు. 12 years లైఫ్ హస్ గాన్.
12 సంవత్సరాల జీవితము కోల్పోయింది. 12 సంవత్సరాలు బాధ అనుభవించింది. 12 సంవత్సరాలు భర్తకి దూరంగా ఉంది, పిల్లలకి దూరంగా ఉంది, సమాజానికి దూరంగా ఉంది, ప్రతి విషయానికి దూరంగా ఉంది. హల్లెలూయా. షీ లాస్ట్ ఎవ్రీథింగ్. మరి ఇప్పుడు ఈ స్త్రీకి స్వస్థత వస్తే సరిపోతుందా? స్వస్థతకు మించి ఇంకేదైనా కావాలా? మించి కావాలా? హల్లెలూయా. షీ నీడ్ మోర్. ఆమెకి ఇంకా ఎక్కువ కావాలా? 12 సంవత్సరాలు కోల్పోయిన జీవితము ఒక స్వస్థతతోనే తీరేది కాదు. హల్లెలూయా. స్వస్థపడింది, ఆ రోజు నుంచి బాగుపడింది, కరెక్టే, స్వస్థత వచ్చింది. మరి ఈ 12 సంవత్సరాలు ఏమవ్వాలా? ఈ బాధ ఏమవ్వాలి? ఈ బాధ నివారణ అవ్వాలా లేదా? అందుకే ఏమంటున్నాడు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థ. అంటే మొదట కలిగింది శరీరానికి సంబంధించినటువంటి స్వస్థత, రెండవది ఈ 12 సంవత్సరాలు ఏ బాధ అయితే అనుభవించిందో ఆ బాధ అంతట్లో నుంచి తిరిగి దేవుడు ఆమెను నింపుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాం. దట్ ఈస్ వాట్ ది రిడెంప్షన్ ఇస్. అంటే ఏంటి? స్వస్థపరిచిన తర్వాత ఆ స్వస్థత, వ్యాధి ఉన్నప్పుడు ఆమె ఏ బాధ అనుభవించిందో ఆ బాధకి బదులుగా సంతోషం ఇవ్వడం. హల్లెలూయా. రిడెంప్షన్. మనం విమోచన దగ్గర ఆగిపోయాం, విడుదల దగ్గర ఆగిపోయాం. దేవుడు విడిపించేవాడే కాదు, తిరిగి నింపువాడు కూడా. హల్లెలూయా. ఒకవేళ ఎవరికైనా ఇంకా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి బాధ అనుభవిస్తున్నావా? దేవుడిలో ఉండి కూడా 10 సంవత్సరాలు బాధ అనుభవిస్తున్నావా? దేవుడు నిన్ను స్వస్థపరిస్తే సరిపోదు, నిన్ను స్వస్థపరిచి ఈ 10 సంవత్సరాలు ఏది కోల్పోయావో దాన్ని తిరిగి మళ్ళీ నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాడు. దట్ ఈస్ వాట్ ది రిడెంప్షన్ ఇస్. దట్ ఈస్ యువర్ గాడ్. He is God. Hallelujah. He is a good restorer. Your God is a good restorer. Hallelujah. అంటే దేవుని సన్నిధిలో కోల్పోవడం కూడా మంచిదే, అవునా కదా? కోల్పోయిన దానికి ఏమొస్తుంది? డబుల్ ఫోల్డ్. ఒకవేళ నువ్వు దేవునిలో ఉండి సమయాన్ని కోల్పోయావా, దేవునిలో ఉండి స్వస్థతను కోల్పోయావా, దేవునిలో ఉండి సమాధానం కోల్పోయావా, దేవునిలో ఉండి ఆర్థికంగా బాధపడుతున్నావా, 5, 10, ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నావా, దేవుడు దాన్ని తీసివేసి దానికి బదులుగా రెట్టింపు ఐశ్వర్యాన్ని, స్వస్థతని, సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పటి వరకు కోల్పోయిన ప్రతీది కూడా తిరిగి మళ్ళీ 2 అంతలుగా, 3 అంతలుగా, 5 అంతలుగా, 7 అంతలుగా, 100 అంతలుగా పొందుకుంటాము. హల్లెలూయా. యు విల్ బి గెటింగ్ బ్యాక్ ఇట్ అప్. హల్లెలూయా. గాడ్ విల్ గో టు రిస్టోర్ ఎవ్రీథింగ్. చెప్పండి, నా దేవుడు విమోచకుడు అనండి, నా విమోచకుడు అనండి. ఇప్పుడు నువ్వు పర్సనల్గా తీసుకోలేదు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ మై రిడీమర్. వాట్ ఎవర్ ఐ లాస్ట్ ఇన్ మై లైఫ్, హల్లెలూయా, ఐ యామ్ గోయింగ్ టు గెట్ ఇట్ బ్యాక్ విత్ డబుల్ ఫోల్డ్, విత్ 7 ఫోల్డ్. కొంతమంది 30 అంతలు, కొంతమంది 60 అంతలు, కొంతమంది దేర్ ఇస్ ఎ మెజర్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ లెవెల్స్. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుని సన్నిధిలో కోల్పోవడం ఉత్తమనండి, మంచిదేనండి. మంచిదా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు కోల్పోయావు అనుకో, ప్రభా 1,00,000 రూపాయలకు నేను ఇంట్రెస్ట్ కట్టి 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 వచ్చిన జీవితం అంతా కూడా ఇంట్రెస్ట్కి పోయి జీవితం అంతా 10 సంవత్సరాలు కష్టపడి బాధపడిపోతున్నాను ప్రభా. 10 సంవత్సరాలు ఇలాగే ఉంది నా జీవితం. నా పిల్లలకి సరైన ఆహారం పెట్టట్లేదు, వారు స్కూల్ ఫీజు కట్టలేక, ఇంటి రెంట్ కట్టుకోలేక 10 సంవత్సరాలు నరకం అనుభవించాలి ప్రభా. 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోతుందా? అప్పు తీర్చుకో బాబా, 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోతుందా? 10 సంవత్సరాలు ఏమవ్వాలా? దేవుడు ఎప్పుడు కూడా నీకు ఉన్నదాన్ని తీసివేసి అలాగా ఉండని చెప్పడు. దాని ద్వారా నువ్వు నష్టపోయిన దాన్ని అంచనా వేస్తాడు, లెక్క వేస్తాడు. హల్లెలూయా. లెక్కేస్తాడన్న ఎంత కోల్పోయావు. ఈ సమయంలో నా సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ దేవుడి సన్నిధికి వస్తూ ఏం కోల్పోయావు. హల్లెలూయా. కోల్పోయిన ప్రతిదాన్ని కూడా లెక్క కట్టి దిగజారునట్లుగా ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. దేవుడికి ఎలాగిస్తాడు? దిగజారున, అణిచి కుదించి దిగజారునట్లుగా ఇస్తాడు. హల్లెలూయా. ఈజ్ ఎ గాడ్. ఈ దేవుణ్ణి తెలుసుకోవడంలో పొరపాటు అయిపోయిందండి. హల్లెలూయా. బై నోయింగ్ దిస్ గాడ్ వి డిడ్ ఎ గ్రేట్ మిస్టేక్. ఏం జరిగింది? తప్పు జరిగింది. ఈ దేవుణ్ణి కోపం గల దేవునిలాగా చూసాం, ఉగ్రత గల దేవునిలాగా చూసాం. లేదంటే ఈ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను అంటే దేవుణ్ణి ఎలాగ చూసామంటే ఒక న్యాయాధిపతిగా, ఒక జడ్జిమెంట్గా చూసాం. హల్లెలూయా. ఆయన తప్పు చేస్తే శిక్షించేవాడు, పొరపాటు చేస్తే శిక్షించేవాడు, అలాగ చూసాం. కానీ దేవుడు, ఈ దేవుణ్ణి కృపగల దేవుడిగా బోధించడంలో సంఘం ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా.
కృపగల దేవుడు అని. దిస్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ గ్రేస్. ఆయన సింహాసనం పేరేంటో తెలుసా? అందరూ చెప్పండి. కృపా సింహాసనం అనండి, గట్టిగా చెప్పండి. కృపా సింహాసనం అండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుంటే కేవలం తీర్పు తీర్చేవాడు మాత్రమే కాదు, తీర్పు తీర్చడానికి మాత్రమే ఆయన సింహాసనం మీద కూర్చుండలేదు. కరెక్టే, ఆయన తీర్పు తీర్చే దేవుడే. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్. సహించడు దేన్ని కూడా, తప్పుని పాపానికి సహించడు. హీ కెనాట్ ఫర్గివ్ అంటిల్ అన్లెస్ యు గెట్ పనిష్మెంట్. నీకు శిక్ష వచ్చేంత వరకు, నిన్ను శిక్షించేంత వరకు ఆయన ఆ సింహాసనం మీద కూర్చుంటే ఎవరిని విడిచిపెట్టాడు. ఉన్నా కదా? అయితే మరి ఇలాగ దేవుని ఉగ్రతని తట్టుకొని నిలబడేవాడు ఎవడున్నాడు భూమి మీద? ఎవడున్నాడు? ఎవరున్నారా? ఆయన ఉగ్రతని తట్టుకునేవారు ఎవరున్నారా భూమి మీద? ఎవ్వరు లేరు. కాబట్టి ఏం చేశాడు? నా కోపము తట్టుకునే సామర్థ్యము, నా ఉగ్రతని తట్టుకునే సామర్థ్యము, నా తీర్పుని తట్టుకునే సామర్థ్యము సామాన్యమైన మనిషికి లేదు. కాబట్టి నేనే మనిషిలాగా భూమి మీద జన్మించి నా కోపాన్ని, నా ఉగ్రతని, నాకు ఏదైతే ఉందో తీర్పుని నేనే అనుభవించి నా నీతిని సంఘానికి ఉచితంగా ఇస్తానని క్రీస్తు ప్రభువారు భూమి మీదకి దిగి వచ్చారు. హల్లెలూయా. హి కేమ్ డౌన్ అంటు దిస్ ఎర్త్ టు పొసెస్ యువర్ జడ్జ్మెంట్. హల్లెలూయా. టు ఎగ్జాస్ట్ యువర్ జడ్జ్మెంట్. నీ తీర్పు, నీ అపరాధము, నీ దోషము, నీ పాపము, నీ అతిక్రమం, నీ మీదకి రావాల్సిన శిక్ష అంతా కూడా క్రీస్తు అనుభవించి, క్రీస్తు దోషిగా నిలబడి సిలువలో మరణించి నీకు జీవాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు సింహాసనం ఎలాగ మారిపోయిందంటే కృపా సింహాసనంగా మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు సింహాసనం ఎలాగ మారిపోయింది? ఒకప్పుడు ఆ సింహాసనం తీర్పు తీర్చేది, ఇప్పుడు ఆ సింహాసనం ఎలాగ మారిపోయింది? కృప. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ సింహాసనం దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎలాగ రావాలంటే ధైర్యముతో, విశ్వాసముతో. దేవుడు నన్ను తీర్పు తీర్చడానికి కాదు, నన్ను శిక్షించడానికి కాదు, ఆయన యుద్ధకు వెళితే నేను ఆశీర్వదించబడతాను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. నేను బాగుపడతాను, విడిపించబడతాను, నెమ్మది పొందుకుంటాను, స్వస్థత పొందుకుంటాను. ఈ ధైర్యముతో రావాలంట కృపాసనం యుద్ధకి. హల్లెలూయా. కమ్ విత్ దిస్ బోల్డ్నెస్. ఐ డోంట్ నో ఎంతమంది ఏమేమి కోల్పోయారో ఈ సంవత్సరం అంతా కూడా. ఆ కోల్పోయిన ప్రతిదాన్ని కూడా 22వ సంవత్సరంలో పొందుకోబోచున్నాం మనము. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రెడీ, జస్ట్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫరింగ్ టు గాడ్. హల్లెలూయా. దేవుడి గట్టిగా చెప్పలు కొడతాం. దిస్ గాడ్. హల్లెలూయా. యు నీడ్ టు లవ్ దిస్ గాడ్. ప్రేమించి దేవుణ్ణి, ఇలానే చేసే దేవుణ్ణి ప్రేమించకుండా ఎవరైనా ఉంటారా? నోబడీ. హల్లెలూయా. యు విల్ లవ్ దిస్ గాడ్. దేవుణ్ణి ప్రేమించకపోవడానికి కారణం ఏంటంటే ఈ దేవుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి. అంటే ఈ దేవుడు చేసేటువంటి అద్భుత కార్యములను బోధించేవారు లేరు. బైబిల్ తీయాలా, తీసి పడ కొట్టాలి, కొట్ట తీసుకొని చూడు అది చేస్తావు నరకానికి వెళ్తావు, చూడు ఇది చేస్తావు నరకానికి వెళ్తావు, చూడు అది చేస్తావు, కాబట్టి నీ మీదకి దోషం వస్తుంది, శిక్ష వస్తుంది, శాపం వస్తుంది, నాశనం అయిపోతావు, పాడైపోతావు. అరే ఏంటిది? వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్? వాట్ ఇస్ దిస్ ప్రీచింగ్? మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఎందుకు మరణించారు? వై జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్? వాట్ ఈస్ ద రీజన్? మన అపరాధముల వలన అయినటువంటి దోషము ఆయన పైన ఉండనట్టు 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు. ఏమంటాడు ఆయన? మన దోషము ఆయన మీద పడనట్టు, మన అపరాధము ఆయన మీద ఉండ, ఆయన మన నిమిత్తము నలగొట్టబడ్డాడు, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. నీ పాపము, నీ శాపం అంతా కూడా ఆయన తీసేశాడు, ఆయన మోసాడు సిలువలో, భరించాడు ఆయన. హల్లెలూయా. ఆయన నీతి నీకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీవు ఆ నీతి కలిగిన వాడవై దేవుడి సన్నిధికి వచ్చి, ప్రవ్వా నీ నీతిని బట్టి, నీవిచ్చిన నీతిని బట్టి నేను నీతివంతుని కాబట్టి నన్ను ఆశీర్వదించని నిర్దోషమైన చేతులు సింహాసనం వైపు ఎత్తి ప్రార్థిస్తే పరలోకమే నీకోసము తెరుచుకుంటుంది. హల్లెలూయా. God will bless you and the heaven will be opened. This is God. దేవుడు చేసిన, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని చిన్నది కాదు. దేవుడు మరణించడం అనేది చిన్న విషయం కాదు. Dying God, it's not a small thing. He want to give you something extraordinary, supernatural. Hallelujah. It's deeper. అందరు చెప్పండి మళ్ళీ, యేసయ్య నా విమోచకుడు అనండి. అది చెప్పిన ప్రతిసారి కూడా దేవునికి గుర్తు చేస్తాం అనమాట మనం. When you say something, ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా మీ పక్క వాళ్ళతో మాట్లాడండి అని చెప్తాను. రీజన్ ఏంటో తెలుసా? దాని రీజన్ ఎందుకంటే కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. ఇట్స్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, స్పీక్.
మాట్లాడాలా, అల్లరి చేయకూడదు, మాట్లాడాలి. మీ పక్క వాళ్ళకి చెప్పండి అన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పిన, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని పక్క వాళ్ళకి చెప్పండి అని నేను అన్నాను అనుకోండి, మీరు చెప్పినప్పుడు ఏమంటుంది, ఇద్దరు ఎక్కడైతే నీతిమంతులు కలిసి మాట్లాడుకుంటారో యెహోవంట చెవియొగ్గి వింటాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడు యెహోవా? చెవియొగ్గి వింటాడు. అంటే మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇప్పుడు ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని మీ పక్క వాళ్ళకి చెప్పండి అని చెప్పినప్పుడు మీరు చెబితే దేవుడు ఏం చేస్తాడు? చెవియొగ్గి విని అంటే ఏమంటాడు? ఇటు జరుగును గాక. హల్లెలూయా. లెట్ ఇట్ హ్యాపెన్. ఆమేన్. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆమేన్. నువ్వు కోరుకున్న ప్రకారము ఇప్పుడు చెప్పండి పక్కలకి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. నువ్వు ఆశించబడబోచున్నావు అని చెప్పండి. నువ్వు విడిపించబడబోచున్నావు అని చెప్పండి. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాను చెప్పండి. దేవుడు నిన్ను హెచ్చించబోచున్నాను. దేవుడు నిన్ను బలపరచబోచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు దేవుడు విని నోట్ చేసుకున్నాడంట. ఆ సమయంలో నిన్ను ఆశీర్వదించి తీరుతాడు. హల్లెలూయా. ఇన్ దట్ సీజన్ God will bless you. హల్లెలూయా. దట్ ఈస్ వాట్. నేను అందుకే ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ సెషన్స్, ఐ లైక్ ఇంటరాక్షన్ సెషన్స్. మాట్లాడాలా, గమ్మన కూర్చోకూడదు. గమ్మన కూర్చుంటే నువ్వు నిద్రపోతున్నావా, వింటున్నావా, అసలు ఈ పరిస్థితి నాకు ఎలా అర్థమవుతుంది? కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతారు. దేవుడు వారిని ఎక్కువ ఆశీర్వదించును గాక. Let God bless them more so that they can never sleep. Hallelujah. ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని అంటే నేను ఎప్పుడైతే కృప గురించి బోధించడం మొదలు పెట్టానో కొన్నిసార్లు ఏమైపోయిందంటే, ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రభా వాడిని ఎక్కువగా ఆశీర్వదించని ప్రార్థన చేసేవాడిని. నా మాటలు ఎవరైనా తప్పు చేస్తే ప్రభా వాడిని ఎక్కువ ఆశీర్వించి ప్రభా అని ప్రార్థన. ఎందుకు? తెలియక తప్పు చేస్తాడు అంటే ఆ దగ్గర ఏదో తక్కువైంది, ఏదో లోపం ఉంది, లోటు ఉంది కాబట్టి దాని నిమిత్తం నన్ను దూషిస్తున్నాడు. ప్రభా నాకంటే ఎక్కువ ఆశీర్వించు, బ్లెస్ దెమ్. ఆ పిల్లలు కార్లో వెళ్తున్నప్పుడు బైక్లో స్పీడ్గా వెళ్ళిపోతారు. కార్కి అలాగా డాష్ ఇస్తే ఇవ్వరు, కానీ ఇచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. సో భయం వేస్తుంది చిన్నపిల్లలు, కార్లో కూర్చొని భయం వేస్తుంది, అరే ఏం జరిగిపోతుందని. అప్పుడు అంటాను, వాడిని తిట్టడం కంటే ఏమన్నా ప్రభా ఈ బైక్ అది కారీ ప్రభాను. సో దట్ యాక్సిడెంట్ జరగవు. కొంచెం కార్లో యాక్సిడెంట్ అంత తొందరగా ఏం అవ్వవు కదా. బైక్ యాక్సిడెంట్ అయిందనుకో ఎక్కడ పడతాడో తెలియదు. సో అప్పుడు ఏం ప్రార్థన చేసేవాడిని నేనంటే, ప్రభా ఇంత స్పీడ్గా వెళ్తుండే వీడికి బైక్ కాదు కార్ అయితేనే కరెక్ట్ ప్రభా, కార్ ఇచ్చే ప్రభా. నేను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలా? కృప నేర్పిస్తుంది నీకు. గ్రేస్ విల్ టీచ్ యూ. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా ఇలాగా చాలా ఈజీగా ఆజ్ఞలను నెరవేర్చుకోవచ్చు కృపలో. గ్రేస్ విల్ గివ్ యూ టు ఒబే కమాండ్స్ అట్ ద ఈజియెస్ట్ వే. చూడండి, ₹1,00,000 ఇచ్చి ఈఎంఐ పద్ధతి అనమాట. కట్టుకోండి, మెల్లగా కట్టుకోండి, మెల్లగా కట్టుకోండి, నీకేం భారం ఉండదు, మెల్లగా కట్టుకోండి. అలాగా గ్రేస్ విల్ గివ్ యూ యాక్సెస్. హల్లెలూయా. సో ఎనీహౌ, సో ఇలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి సంఘం పరిగెత్తుకొని రావాలా. బట్ పీపుల్ ఏం చెప్పాలా, దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ వర్క్స్ అండ్ బిజీ విత్ ది థింగ్స్. భయము, తర్వాత బిజీ ఆఫీసు, అది ఇది స్కూల్లో ఎగ్జామ్స్, ఇవన్నీ ఉండాలి కరెక్టే. కానీ దేవుడు 6 రోజులు నీకు ఇచ్చి 6 రోజులు చేసుకోమని చెప్పాడు. నీ ఇష్టానుసారంగా చేసుకున్నాను, నీకు ఏం కావాలో చేసేసుకో. 7వ రోజు మట్టుకి నాకు ఇవ్వు, ఎందుకంటే 7వ రోజు నాకు ఇస్తే ఈ మిగతా 6 రోజులన్నింటినీ నేను క్షేమంగా మారుస్తాను. హల్లెలూయా. I will bless the 6 days. I will bless the 6 days. Hallelujah. Give me one day. ఇది తెలియక చాలా మంది కష్టపడిపోతారు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన క్రిస్టియన్, ఈజ్ అ క్రిస్టియన్ బై బర్త్, క్రిస్టియన్ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్. ఆయన ఆఫీస్ ఎలాంటిదంటే లీవ్ ఇచ్చేవారు కాదు. ఒకవేళ లీవ్ అప్లై చేసుకో, ఎవ్రీ వీక్ లీవ్ లేదా, లాసప్ పే పెట్టుకో, ఏమవుతుంది? ఒక్కరోజు లాసప్ పే పెట్టుకో, లీవ్ పెట్టుకో. లేదంటే రాను అని చెప్పేసి, నాకు పని ఉంది, నాకు అవసరం, నేను వెళ్ళాలా సండే చెప్పేసి. వాట్స్ రాంగ్? ఈయన నా దగ్గరికి వచ్చి, బ్రదర్
ప్రార్థన చేయండి నా గురించి అని. ఏమైందని తెలియదు బ్రదర్. మా 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 మిస్సెస్కి, మా వైఫ్కి 50 సంవత్సరాలకి, హీ హాస్ గాట్ 50 years అండ్ అబౌట్ టు రిటైర్మెంట్ టైం కూడా వచ్చేసింది అనుకోండి. 60, 50, 55 years ఉండొచ్చు. బాగా సంపాదించాడు, ప్రతిరోజు వెళ్ళేవాడంట. ఆదివారం కూడా వెళ్ళి డబుల్ శాలరీ, డబుల్ పే ఆదివారము. సో ఆదివారం కూడా వెళ్ళేవాడంట. సంఘానికి వెళ్ళాల్సిన సమయము రిలే చేసేవాడంట. సో వై ఐఎమ్ టెల్లింగ్, ఎందుకు చెప్తున్నానంటే ఇది జరిగిన విషయం. సో ఆయన భార్యకి ఏదో వ్యాధి వచ్చిందంట. వ్యాధి వస్తే డాక్టర్లు దాన్ని డయాగ్నోస్ చేయలేక, కనీసం దాన్ని డయాగ్నోస్ చేయడానికే 50 lakhs ఖర్చు అయిందంట. ఆ వ్యాధి ఏంటో తెలుసుకోవడానికే 50 lakhs, 50 లక్షలు ఖర్చు పెట్టాడు టు ఐడెంటిఫై వాట్ ఈస్ దట్ డిసీజ్. ఆ వ్యాధికి ఎంత కావాలా అని వచ్చి, ఆ వ్యాధి ఏంటో అంత చిక్కట్లేదు బ్రదర్, ప్రార్థన చేయండి. 50 లక్షలు ఖర్చు పెట్టాను, సంపాదించిందంతా ఖర్చు పెట్టాను. 50 లక్షలు ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత ప్రేర్ చేసిన తర్వాత షీ గాట్ హీల్. ఓకే, స్వస్థత జరిగిపోయింది, స్వస్థత వచ్చేసింది. స్వస్థత రావడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అతడు సంపాదించిన 50 లక్షలు ఏమైపోయింది? వాట్ హ్యాపెన్ టు దట్ 50 lakhs? ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. సాతాను అపవాది కూడా సండే డబుల్ శాలరీ ఇచ్చి చూపిస్తాడు. ఎల్లు, డబుల్ శాలరీ వస్తుంది కదా, ఎల్లు, ఏం సంఘానికి వెళ్తాంలే, ఏమొస్తుంది సంఘానికి వెళ్తే, ఎందుకు ఆ 3,000, 4,000 కోల్పోయిన సంఘానికి వెళ్ళడం దేనికి? బాగా సంపాదించే అవకాశం ఇస్తుంది సండే రోజు. సంపాదించి బిడ్డ, అన్న చేతిలో ఉన్నావు కదా, చూడు, నువ్వు సంపాదించిందంతా కూడా ఒక్కరోజే అయిపోయా. హల్లెలూయా. అందుకే దేవుడికి నువ్వు ఒక రోజు దేవుడికి ఇచ్చావా, ఏదైతే కోల్పోయావో ఆ రోజు, ఆదివారం రోజు ఏదైతే కోల్పోయావో, దేవుడు దానికి డబుల్ బోనస్ ఇచ్చేస్తాను. హల్లెలూయా. నీ జీవితకాలం అంతా క్షేమమైన అభివృద్ధి కలిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు అభివృద్ధి కలిగిస్తే క్షేమాభివృద్ధి అంటాడు దేవుడు. అందుకే క్షేమాభివృద్ధి. కీప్ దెమ్, గివ్ టైమ్ టు గాడ్. హల్లెలూయా. ఆప్షనల్గా పెట్టుకోకూడదు. 2022 మట్టికి ఆప్షనల్గా ఉండకూడదు. ఇట్ షుడ్ బి మ్యాండేటరీ. కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ సండే. వర్షిప్ హిమ్ అండ్ హి విల్ గివ్ యూ టైమ్. హల్లెలూయా. అంతకు అలా జరుగుతుందని కాదు, అలా జరగకూడదు. దట్ ఈస్ నాట్ ద గుడ్ థింగ్ టు హ్యాపెన్. సాతానికి మన సంఘంలో ఉన్న ఏ వ్యక్తి పైన అధికారము, ఆధిపత్యము లేదు. హల్లెలూయా. దిస్ ఈస్ నేను దేవుని దగ్గర తీసుకున్నటువంటి డన్ డీల్ అన్నమాట. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే, నా సంఘంలో నాటబడిన ఎవరైనా సరే, వాళ్ళకుండే అభిషేకము ఒక ప్రవక్త అభిషేకం, ఒక అపోస్తల అభిషేకం. హల్లెలూయా. దే గాట్ ది అనాయింటింగ్ ఆఫ్ ప్రొఫెట్ అండ్ అపోస్టల్స్. అందుకే మొదటి నుంచి నేను చెప్తూ ఉంటాను, నా సంఘంలో ప్రతి ఒక్కరు సామాన్యంగా ఉన్నా సరే, నాకేమీ లేదనుకున్నా సరే, తినడానికి సరిగ్గా ఆహారమే లేదనుకున్నా సరే, నీ లోపల అపోస్టలిక్ అండ్ ప్రాఫెటిక్ అనాయింటింగ్ ఉంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. మొదటి నుంచి చెప్తున్నాను, దిస్ ఇస్ వాట్ మై కాలింగ్ ఇస్ డిఫరెంట్. నా పిలుపు అది. నేను దేవుని దగ్గర తీసుకున్నా నిర్ణయం, కమిట్మెంట్. ఆయన నన్ను పిలిచినప్పుడు, సమస్తాన్ని వదిలేసినప్పుడు దేవుని దగ్గర నేను కొన్ని తీసుకున్నాను. ప్రభా, ఇలా ఉంటే నేను సేవ చేస్తాను, లేకపోతే అక్కర్లేదని. ఐ డోంట్ వాంట్ టు సర్వ్ యూ. ఐఎమ్ ఎ బిలీవర్, జస్ట్ ఓకే. విశ్వాసలాగా ఉంటాను, హ్యాపీగా ప్రతి ఆదివారం వెళ్తాను, వాక్యం చదువుతాను, నువ్వు ఎలా కావాలో అలాగ ఉంటాను. బట్ కాలింగ్, సేవ చేయడం నా వల్ల కాదు. ఐ కెనాట్. ఇది తెలుసా, మూల కూర్చునేవా నేను, సిగ్గెక్కువ నాకు. 2, 3 ఉన్నారంటే నేను జంప్ అక్కడ నుండి. I'm a shy guy. I cannot speak with 3, 4 people. ముగ్గురు అక్కడ ఉన్నారంటే అక్కడ ఉండను నేను. ఏదో మూలకు ఉన్నాడు అనుకుంటాను. మా ఇంట్లో అయితే కనుక్కోవడం కష్టం. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఎక్కడ ఉంటాడో మూలకి వెళ్ళిపోయి మాట్లాడే ఎవరితో. ఈ రోజుకి ఇప్పటికి కూడా అందరూ అంటారు, చుట్టాలు వస్తే మాట్లాడొచ్చు కదా. నాకు తెలియదు ఏం మాట్లాడాలో. బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఓకేనా, అంతే. అంతకంటే ఇంకెక్కువ ఏం మాట్లాడాలో తెలియదు నాకు. గంటలు మాట్లాడి నాకు తెలియదు. 10 నిమిషాలు కూడా, 5 నిమిషాలు కూడా మాట్లాడాను. తర్వాత ఇంకా వాళ్ళు ఏమైనా మాట్లాడితే వినడమే. ఐ డోంట్ నో వాట్ టు స్పీక్. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి 100 మందికి బోధించేవాడిగా చేశాడు. హల్లెలూయా. సీ దట్, వాట్ ఏ గాడ్ వి సర్వ్. అరే 100 మందికి, 200, 500, 700 మందికి బోధించేవాడికి, 1000 మందికి బోధించేవాడిగా చేశాడే.
ఇప్పుడు ఇంతమంది కూర్చుని మాట్లాడమంటే ఈజీ, సింపుల్ థింగా. ఒకసారి వచ్చి నిలబడు స్టేజ్ పైన, గచ్చి 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 వణికిపోతూ. అలాంటి వ్యక్తిని ఇలాగ మార్చడం అంటే ఎంత కృప కావాలి? హౌ మచ్ గ్రేస్ గాడ్ నీడ్స్ టు గివ్. ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి దేవుని అడిగా, ప్రభా ఇదైతే కాదు ప్రభా, నా వల్ల బోధించడం నా వల్ల కాదు, వాక్యం నాకు తెలియదు, ఆ రెవల్యూషన్ అంటే నాకు తెలియదు, ఆ వాక్యాన్ని ఎలాగ విభజించాలో నాకు తెలియదు, అసలు బైబిల్ అప్పటిదాకా ఒకసారి కంప్లీట్ చేశాను అంతే. నాకు 13 years ఉన్నప్పుడు, 13-14 years ఉన్నప్పుడు అప్పుడు కంప్లీట్ చేశాను ఒకసారి బైబిల్ కూడా ఏంటో తెలియదు, ఆ లోతు ఏంటి, మర్మం ఏంటి, వాక్యాన్ని ఎలాగ బోధించాలా, అసలు ఏంటి ఇది ఏది తెలియదు ప్రభా అంటే, మోకరించు. ఎదుటి మోకరించినప్పుడు 2 చేతులు తలపైన పెట్టి, ఈ రోజు నుంచి దైవిక జ్ఞానం నీ లోపల పనిచేస్తుందని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. యు విల్ రిసీవ్ ది డివైన్ విజ్డమ్ సో దట్ యు కెన్ సెపరేట్ ద వర్డ్. హల్లెలూయా. విభజించే సామర్థ్యం వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ఏం చేయాలో సరిగ్గా విభజించి బోధిస్తేనే దేవుడి సామర్థ్యాన్ని తెలుసుకుంటావు. హల్లెలూయా. అదర్వైజ్ యు కెనాట్ నో. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ రిలీజియస్ బుక్ ఆర్ ఏ టెక్స్ట్ బుక్. యూ కెన్ రీడ్ ఇట్ అండ్ ఫర్గెట్. దాన్ని చదివి మర్చిపోతావు. ఇఫ్ యూ డోంట్ నో ద రెవల్యూషన్ బియాండ్ ఎవ్రీ స్క్రిప్చర్, ప్రతి వచనం వెనకాల ఏముంటుందంటే ఒక ప్రత్యక్షత జ్ఞానం ఉంటుంది. అది గనుక నువ్వు గుర్తించకపోతే నువ్వు చదివే టెక్స్ట్ బుక్కి ఈ బైబిల్ గ్రంథానికి ఎలాంటి వ్యత్యాసం ఉండదు. చదువుతావు, ఎగ్జామ్ హాల్లో మర్చిపోతావు. అవునా కదా? సంవత్సరం అంతా చదువుతావు, చదివి 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 ట్యూషన్కి వెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి డౌన్లోడ్ చేసుకొని బుక్స్ కొనుక్కొని చదువుతావు. ఎక్కడ మర్చిపోతావు తెలుసా? ఎగ్జామ్ హాల్లో. అరే చదివినట్టు గుర్తుందే, ఏంటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, చదివినట్టు గుర్తుందే. అప్పటికి టైం అయిపోయా. ఒకవేళ బైబిల్ గ్రంథం కూడా నువ్వు అలాగే చదివితే నీ శోధన సమయంలో, when you are in the testing period, you will forget the word. నీకు వాక్యం గుర్తుకు రాదు. So your trouble will become more trouble. Your problem will become more problem. Because you don't know the word of God, how to apply it. When you got some situations, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ ఇబ్బందిలో వాక్యాన్ని ఎలాగ ఎత్తిపట్టి ప్రార్థన చేయాలో, వాక్యాన్ని ఎలాగ ధ్యానించాలో, వాక్యం నీకు జ్ఞాపకంలోకి రాకపోతే నీ సమస్య మరింత పెద్దదిగా మారుతుంది. అందుకే బైబిల్ చదవడం అనేది కూడా ప్రతిరోజు ఒక అలవాట్లాగా మార్చుకోవాలా. ఇట్ షుడ్ బి అన్ హ్యాబిట్. నీళ్లు తాగడము, అన్నం తినడము ఎవరన్నా మర్చిపోతారా? నీకు ఎవరైనా గుర్తు చేయాలా? అమ్మా ఇది నువ్వు 2 పూట అన్నం తినలేదు, అన్నం తిన ఎవరైనా చెప్తారా? వెళ్ళి పెట్టేసుకొని తినొద్దు. అలాగే బైబిల్ గ్రంథాన్ని కూడా అలాగా అలవాటు చేసుకోవాలా, చదవాలా, వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. ఈ సంవత్సరము ఏదైనా నువ్వు రెజల్యూషన్ తీసుకోవాలి అనుకుంటే మై సజెషన్ ఈస్ టు రీడ్ ద బైబిల్. అది మర్చిపోవాలి, ఇది చేయాలి, ఇవన్నీ నీ వల్ల కాదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసి తర్వాత మళ్ళీ రొటీన్. చాలామంది చాలా రెజల్యూషన్ తీసుకుంటారు. కొత్త సంవత్సరం రాగానే ఇది మానేయాలి, నిష్టగా ఉంటావు. 1 రోజు 2 రోజు 3 రోజు 4 రోజు 5 రోజు, వారం 2 వారాలు 3 వారాలు అంటావు. 4వ వారం నుంచి మొదలవుతుంది మళ్ళీ. ఈ 2 వారాలు ఏదైతే మానేసావో 3వ వారంలో డబుల్ అయిపోతుంది. సో యూ కెనాట్ డూ దట్. ఇప్పుడు దాంట్లో నుంచి బయటికి రావాలంటే నీకు ఏం కావాలి తెలుసా? దేవుడి సామర్థ్యం కావాలి. యు నీడ్ ది అబిలిటీస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడి సామర్థ్యం ఉంటేనే బయటకు వస్తావు. దేవుడి శక్తి ఉంటేనే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని తుదవరకు ముగించగలుగుతావు. హల్లెలూయా. అట్ ది కంప్లీట్ టైమ్ ఆఫ్ కంప్లీట్. అదర్వైజ్ ఇట్ ఈస్ బికమ్ డిఫికల్ట్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ సంథింగ్? దిస్ ఇస్ విజ్డమ్ వాట్ ఐమ్ గివింగ్ యూ, నాలెడ్జ్. దేవుని పైన ఆధారపడాలా. నరులను నమ్ముకున్న కంటే యెహోవాను నమ్ముకొనుట ఉత్తమం, శ్రేష్టం అంట. హల్లెలూయా. మధ్యలో ఎక్కడ హ్యాండ్ ఇస్తారో తెలియదు జనాలను నమ్ముకుంటే, కానీ దేవుడు చివరి వరకు కాదు, పరలోకంలో కూడా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈవెన్ ఇన్ ద హెవెన్. ఈ భూమి మీద కాదు,
నేను సదాకాలము నీతో ఉందును అంటాడు దేవుడు. హల్లెలూయా. ఐ విల్ బి విత్ యు ఫర్ ఎవర్. He never leave you. Hallelujah. All right. Divine provision అని అందరూ సే డివైన్ ప్రొవిజన్. ఈరోజు అనాయింటింగ్ దేనికోసము? డివైన్ ప్రొవిజన్. ఎందుకు డివైన్ ప్రొవిజన్ కావాలా? మొదటి అభిషేకము డివైన్ డెలివరెన్స్ కోసం ఇచ్చాను. రెండవది డివైన్ ప్రొటెక్షన్. మూడవ అభిషేకము డివైన్ ప్రొవిజన్. వై దీస్ 3 థింగ్స్ అంటే దేవుడు చెప్పిన దాన్ని బట్టి మొదట నీకు విడుదల కావాలా, రెండవది నువ్వు విడిపించబడిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ బంధకంలోకి వెళ్లకుండా రక్షించబడాలా. ఈ 2 ఉంటే సరిపోదు, నువ్వు జీవించడానికి నీకు ఆహారము, పోషణ కావాలి. హల్లెలూయా. ఈ 3 ఇంపార్టెంట్. These 3 are important in the coming year. This year, not coming, in this year. These 3 are very, very important. ఎందుకంటే నిన్న సెర్మన్ వింటే నీకు అర్థమైపోయింది. నిన్న సెర్మన్ ఎంతమంది విన్నారు? నిన్న ఎంతమంది వచ్చారు? నిన్న ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారా? ఈరోజే ఫర్ ద ఫస్ట్ టైం, మొదటి రోజు. ఈరోజే మొదటి రోజు, ఇంతకుముందు నేను రాలేదు. సో యువర్ ఫస్ట్ టైం, ఫస్ట్ టైం. ఇంకెవరు? ఓకే ఓకే. నా మీరు ఒకవేళ నిన్నటి సెర్మన్ వినకపోతే యూ కెన్ గో ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్, FJCM అని ఉంటుంది. FJCM, ద ఫుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. సో యూ కెన్ గో అండ్ యూ కెన్ చెక్ నిన్నటి మెసేజ్, 3 hours మెసేజ్ నిన్న. సో లిసన్ దట్ సర్మన్. You will understand what is going to happen in the year 2022. ఈ సంవత్సరంలో ఏం జరగబోతుంది. There is a prophetic message I gave. That's a prophetic message. Hallelujah. All right. So ఈరోజు 3 కలిపి ఇస్తాను. ఎందుకంటే కొంత మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డెలివరెన్స్కి ఇస్తాను, అండ్ ప్రొటెక్షన్కి ఇస్తాను, ప్రొవిజన్ 3 కలిపి ఇస్తాను. హల్లెలూయా. సో ఎందుకంటే నువ్వు ఒకవేళ మిస్ అయితే కూడా ఇది కవర్ అయిపోతుంది నీకు. నా ద విల్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క చిత్తము ఏంటంటే, ఇప్పుడు మనము ఏ కాలంలోకి వచ్చామంటే, దిస్ ఇయర్ అండ్ దిస్ సీజన్, నాట్ ఓన్లీ దిస్ ఇయర్, దిస్ సీజన్స్, ఈ కాలంలో ఏంటి అంటే ప్రమాదకరమైనటువంటివి. హల్లెలూయా. మనకి కాదు, లోకానికి. మనకి మట్టికి ఒక శుభవార్త ఉంది. ఆల్వేస్ దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ద చర్చ్. హల్లెలూయా. గుడ్ న్యూస్. సో చూద్దాం మనం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. Galatians chapter 1 and verse number 4. మన తండ్రి అయిన దేవుని Now listen everybody. ఒకవేళ బైబిల్ లేకపోతే listen there, see that. అక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. I want everybody note this. ఇది నోట్ చేసుకోవాలా, అండర్లైన్ చేసుకొని బుక్లో. సో ఒకవేళ నీకు ఏదైనా లేకపోతే రాసుకో. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కో, నోట్బుక్ కొనుక్కో, ఒక పెన్ కొనుక్కో. సో ఈ సంవత్సరం మట్టికి ఏది మిస్ అవ్వకూడదు. డోంట్ మిస్ ఎనీథింగ్. బై ఎ పెన్, నోట్బుక్ అండ్ ఎ బుక్, బైబిల్. హల్లెలూయా. సో దట్ కొంచెం మనకు కూడా ఉండాలి కదా, నేను క్రిస్టియన్, బైబిల్ చేతిలో ఉండాలి. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. నౌ రీడ్. మన తండ్రి అయిన దేవుని చిత్తము. ఇప్పుడు నౌ ద విల్ ఆఫ్ గాడ్. చాలా మంది అడుగుతారు, ఏంటి దేవుడి యొక్క చిత్తము అని. యవనస్తులు వచ్చాడు, బ్రదర్ ఏంటి దేవుని యొక్క చిత్తం నా పట్ల, దేవుడు నా పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి. హల్లెలూయా. దేవుని చిత్తము ఎల్లప్పుడు కూడా, ఆయన చిత్తము ఏంటంటే నువ్వు బాగుపడాలని, నువ్వు బాగుండాలని. హల్లెలూయా. నువ్వు చక్కటి జీవితం జీవించాలని, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని, నువ్వు అన్ని విషయంలో బలపడాలని, అన్ని విషయంలో అభివృద్ధి చెందాలి అనేటువంటిది దేవుడి చిత్తము. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆల్వేస్ రిమెంబర్, దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి ఇబ్బంది పెట్టి ఆయన యొద్దకు తీసుకురాడు, అద్భుతాన్ని చూపించి తీసుకొస్తాడు. హల్లెలూయా. యు వాంట్ టు షో ఎ మిరకిల్ అండ్ బ్రింగ్ యూ. హల్లెలూయా. దట్ డిఫరెంట్ ఇష్యూ. విల్ లెర్న్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ కమింగ్ డేస్. రైట్, చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము. ఈ ప్రస్తుతం కాలం ఏ కాలం అంటే ఇది? అందరూ చెప్పండి, దుష్టకాలము అనండి. నేను చెప్తున్న మాట కదా, బైబిల్ చెప్తున్న మాట. దిస్ ఇస్ ద బైబిల్ దట్స్ టాకింగ్. ఈ ప్రస్తుత యొక్క దుష్టకాలంలో నుండి ఏం చేయాలా? విమోచన. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ది రిడెంప్షన్. హల్లెలూయా. ది రిడెంప్షన్. Deliver us from this present evil world according to the will of God. Hallelujah.
దేవుడి యొక్క చిత్తం ఏంటంటే ఈ ప్రస్తుతము మనము చూస్తున్నటువంటి, మనము మాట్లాడుకున్నటువంటి, మనకి రాబోయేటువంటి ఈ దుష్ట కాలంలో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అనేటువంటి దేవుడి చిత్తము. హల్లెలూయా. దానికి నీకు సంబంధం ఉండకూడదు, దుష్ట కాలానికి నీకు సంబంధం ఉండకూడదు. దుష్టకాలము లోకంలో ఉన్నవాడికి ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ దేవుడి సన్నిధిలో దేవుడిని ఆరాధించే నీకు మట్టుకి అది ఇబ్బంది పెట్టకూడదు అంటాడు దేవుడు. హల్లెలూయా. అది దేవుడి యొక్క చిత్తం అంట. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ వ్యాధి కానీ, బలిత కానీ, రోగం ఏదైనా సరే, లోకంలో కనిపించే ఏదైనా సరే, అది లోకానికి సంబంధించింది కానీ సంఘానికి సంబంధించింది కాదు. హల్లెలూయా. అందరూ చెప్పండి, అది నాకు సంబంధించింది కాదు అనండి, నా కుటుంబానికి సంబంధించింది కాదు అనండి. హల్లెలూయా. నీకు నీ కుటుంబానికి వ్యాధికి సంబంధము లేదు, రాబోయే విపత్తుకి నీకు సంబంధం లేదు, రాబోయే ప్రమాదానికి నీకు సంబంధం లేదు. హల్లెలూయా. నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు, దేవుడిలో భద్రపరచబడ్డావు. హల్లెలూయా. వీటన్నిటి నుంచి వెళ్ళి విడిపించబడిన వాడు నువ్వు. హల్లెలూయా. యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ దిస్ థింగ్స్. హల్లెలూయా. చూడండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తనను తాను దేని నిమిత్తం అప్పగించబడ్డాడు క్రీస్తు అంటే, ఇప్పుడు ఈ దుష్టకాలంలో నువ్వు కూడా పాలు పొందాలా. ఎందుకు దుష్టకాలం ఎందుకు వచ్చింది? జనులు చేసేటువంటి కృత్యాలను బట్టి, వారు చేసేటువంటి అపరాధములు బట్టి, వారు చేస్తున్నటువంటి పాపములను బట్టి ఏమొచ్చింది లోకం మీదకి? శిక్ష. ఆ శిక్ష నీ మీద కూడా రావాలా. కానీ నీవు చేసిన అపరాధముల నిమిత్తము, నువ్వు చేసిన పాపముల నిమిత్తం క్రీస్తు ఏం చేశాడంట? తనని తాను అప్పగించుకున్నాడట. హల్లెలూయా. తనని తాను అప్పగించుకొని నీ మీద ఉన్న పాపాన్ని, శాపాన్ని, అపరాధాన్ని అంతటి కూడా కొట్టివేసి నీకు విమోచన కలిగించి ఈ దుష్ట కాలములన్నిట్లో నుంచి నీకు విడుదల కలిగిస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడు. అందుకే చెప్తున్నా, దీనికి నీకు సంబంధం లేదు, నిన్న చెప్పిన దానికి నీకు సంబంధం లేదు. ఊరట, ఆదరణ, అవునా కాదు? ఎందుకంటే భయపడిపోయారు లిటరల్లీ. హల్లెలూయా. బట్ దిస్ ఇస్ క్రీస్తులో ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదట. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, కాగా క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. అందుకే ఎక్కడుండాలి నువ్వు? ఎక్కడున్న వాడికి లేదు శిక్ష విధి? క్రీస్తు. హల్లెలూయా. ఇన్ జీసస్, ఇన్ క్రైస్ట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడో తిరిగితే సంబంధం లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ స్టిక్ ఇన్ ది క్రైస్ట్, హల్లెలూయా, అప్పుడు నీకు ఏ శిక్ష విధి ఉండదంట. హల్లెలూయా. బికాస్ యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపం నిమిత్తం ఏం చేయబడ్డాడు? తనకి తాను అప్పగించబడ్డాడు. హల్లెలూయా. ఆయన నీ పాపం, నీ శాపములన్నిటి కూడా కొట్టివేశాడు. హల్లెలూయా. నిన్ను నిర్దోషిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా చేసేశాడు. ఇప్పుడు నీ ఉద్యోగం అనేది ఏంటి? న్యాచురలా, సూపర్ న్యాచురలా? నీ చదువు న్యాచురలా, సూపర్ న్యాచురలా? న్యాచురల్. నీ కెరియర్ న్యాచురలా, సూపర్ న్యాచురలా? The money that now you are earning is natural or supernatural? Natural. చదువుకున్నా కాబట్టి ఉద్యోగం వచ్చింది, న్యాచురల్, కామన్. ఉద్యోగం లేని వాడిని ఏమంటే చదువుకోలేదు కాబట్టి ఉద్యోగం రాలేదు అంటాం, అది కామనే. సో ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. అయితే ఇప్పుడు ఈ న్యాచురల్ వలన దేవుడు ఏం చేస్తాడంటే, గాడ్ విల్ గివ్ యూ ఎ కెపాసిటీ ఈవెన్ ది న్యాచురల్ థింగ్స్ టు ఫీడ్ యూ. న్యాచురల్ థింగ్స్ కి కూడా, కామన్ గా సహజమైన దానికి కూడా దేవుడు కొంత సామర్థ్యాన్ని ఇచ్చి దాని ద్వారా నీ జీవితము పోషించబడాలి అని న్యాచురల్ సిస్టమ్ తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. సో దీనికి దేవుడి యొక్క కృపనో, లేదంటే దేవుడి యొక్క చిత్తమో, లేదంటే దేవుడి యొక్క ప్రేమనో నీ మీద ఉండాలి, ఉంటేనే నాకు ఉద్యోగం వస్తుంది కాదు. నీ చదువు కూడా ఉద్యోగం వచ్చేస్తుంది. సో దానికి సంబంధం లేదు. ఇఫ్ యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, యూ హ్యావ్ సమ్ విజ్డమ్, యూ విల్ గెట్ జాబ్. అవును కదా? జాబ్ వచ్చేస్తుంది. అంటే దేవుడి సామర్థ్యానికి దీనికి సంబంధం ఉందా? లేదు. సంఘంలో కూర్చున్న నీకు ఉద్యోగం ఉంది, బయట ఉన్న వారికి కూడా ఉద్యోగం ఉంది. సో దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు గాడ్, బట్ దిస్ ప్రొవిజన్ హాస్ బీన్ గివెన్ టు ఎవ్రీబడి. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి పోషించబడడానికి దేవుడు న్యాచురల్ సిస్టమ్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. The natural system is to feed every human being on this planet Earth.
భూమి మీద ప్రతి వ్యక్తి పోషించబడడానికి న్యాచురల్ సిస్టమ్. హల్లెలూయా. కానీ ఈ న్యాచురల్ సిస్టమ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో, when the natural system will fail, then God will open a door for supernatural. Hallelujah. He will open a door for supernatural. Now this supernatural is not for everybody. ఇప్పుడు ఈ సూపర్ న్యాచురల్ అనేది ప్రతి ఒక్కరి కోసము కాదు, కేవలము సంఘము కోసము. హల్లెలూయా. విశ్వాసుల కోసం. ఇప్పుడు ఎందుకు మనకి డివైన్ ప్రొవిజన్ అనే అభిషేకం కావాలి అంటే, ఇప్పుడు చూడండి, ఒక రిఫరెన్స్ చూద్దాం మనం, హౌ దిస్ హ్యాపెన్స్. మొదటి రాజులు, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ నంబర్ 17. ఫస్ట్ కింగ్స్, let us read this. మొదటి నుంచి చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక. నేను ఒకసారి ఒక మాట చెప్పాను. Prophets are two types. Prophets are two types. One is anointed prophet and another one is by birth prophet, God's ordained prophet. దేవుడు స్వయంగా నిర్ణయించినటువంటి వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఎవరంటే ప్రవక్త అభిషేకం కలిగినటువంటి ఒక వ్యక్తి తలపైన చేసి ఇంపార్టేషన్ ఇస్తే యు విల్ బికమ్ ఎ ప్రాఫెట్. సో ఇక్కడ ఎలియా ఎవరి ద్వారా ప్రవక్త అయినటువంటి వ్యక్తి కాదు, స్వయంగా దేవుడి ద్వారా ప్రవక్త. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడో అదే దేవుని మాట ఉంటుంది. వేరే ప్రవక్తలు అంటే అభిషేకించిన ప్రవక్తలు ఎవరు? దేవుడు ఏది మాట్లాడతాడో అది మాట్లాడేవారు, వీళ్ళు అభిషేకించిన ప్రవక్తలు. ఇప్పుడు ఏలియా ఏంటి? ఏలియా దేవుడు ఏది మాట్లాడతాడో అది చెప్పే ప్రవక్త కాదు. అసలు ప్రవక్త ఏం చెప్తాడో దేవుడు దానికి అదే నా మాట అంటాడంట. హల్లెలూయా. అదే నా మాట అంటాడు అంతే. ఇది నేను చెప్పింది కాదు, ఆయన చెప్పాడా అయితే అదే నా మాట. దట్ ఈస్ మై వర్డ్. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని మాట ప్రకారమా నా మాట ప్రకారమా? దేవుని మాట ప్రకారము ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు నా మాట నా మాట అనండి. నా మాట. హల్లెలూయా. అకార్డింగ్ టు మై వర్డ్. దేవుని మాట ఏమో వాళ్ళ దేవుని మాట ఇక్కడ పోయింది. దేవుని మాట ఎవరికి? అందుకే కొంతమంది ప్రవక్త దస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్. దేవుడు ఇలాగ సెలవిచ్చాడు. చిన్న ప్రవక్తలు, అభిషేకించబడిన ప్రవక్తలు, ఎవరి ద్వారా అభిషేకించబడి లేదంటే ఆ కాలానికి సంబంధించి ఆ సమయానికి సంబంధించి ఆ మాట దేవుని మాట ప్రజలకు తెలియజేయాలి. కానీ ఆ సమయానికి సంబంధించి ఉన్నటువంటి ప్రవక్త అభిషేకించబడినవాడు. ఆయన స్వయంగా తనకు తాను ఏం మాట్లాడాడు? దేవుని దగ్గర విని మాట్లాడతాడు. యెహోవా ప్రత్యక్షమై నాకు ఇలాగూ సెలవిచ్చెను, యెహోవా ఆత్మ నాతో ఇలాగో చెప్పను, యెహోవా మాట నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. కానీ ఇక్కడ ఈ ప్రవక్త, దిస్ ఈస్ ఎ డిఫరెంట్ ప్రాఫెట్, ఈస్ ఎ మేజర్ ప్రాఫెట్, ఈస్ ఎ ప్రాఫెట్ అండ్ ఆర్డైన్డ్ బై గాడ్. దేవుని ద్వారా నిర్ణయించబడిన ప్రాఫెట్ అంటే బై బర్త్, పుట్టక ముందే ప్రవక్త. కాబట్టి ఏమంటే నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఫినిష్. ఏం మాట్లాడే దేవుడు ఓకే అంటాడా మా మాటకి? బికాస్ ఈజ్ ఎ ప్రాఫెట్. ఇది మంచి చేశాడా ప్రవక్త? 3 సంవత్సరాలు వర్షం పడిపోతే మనిషి బ్రతుకుతాడా? పోనీ ఏ జీవం అన్న ఉంటుందో భూమి మీద? ఏ జీవైనా బ్రతకాలని 3 సంవత్సరాలు వర్షం పడకపోతే? ఏమంటున్నాడు? 3 సంవత్సరాలు భూమి మీద వర్షము ఉండదు. హల్లెలూయా. నా మాట ప్రకారం ఇలాగ జరుగుతుంది. దేవుడు ఏమన్నాడు? ఓకే, ఎస్, ఇట్స్ డన్, గో, ఇట్స్ హ్యాపెన్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన ఇలాగ మాట్లాడాడో న్యాచురల్ సిస్టమ్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. దేర్ ఇస్ నో న్యాచురల్ సిస్టమ్, ఇట్ ఈస్ బీన్ ఫినిష్డ్. నో న్యాచురాలిటీ. ఉద్యోగం లేదు, వాటర్ లేదు, నీళ్ళు లేవు, ఆహారం లేదు, ఏది లేదు. ఎవ్రీథింగ్ వాస్ కొలాప్స్డ్. ద న్యాచురల్ సిస్టమ్ హాస్ బీన్ ఫెయిల్డ్. ఇక్కడ పోషణ ఉంటుంది. ఇప్పుడు అసలు ఆహారమే లేదు, అక్కడ నీళ్ళే లేవు,
మనిషి బ్రతకడం అనేది ఇంపాసిబుల్. హల్లెలూయా. బట్ ఎప్పుడైతే ఈ న్యాచురల్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయిందో దేవుడు ఏలియాకి ఓ మాట చెప్తాడు. ఏలియాకి ఏమంటాడంటే, చదవనమ్మా. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఈ చెట్టు నుండి తూర్పు వైపునకు ఎందుకు ఈ మాట చెప్తే నీకు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఇక నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడి నుంచి తూర్పు వైపుకి వెళ్ళు. ఎందుకు? ఇక్కడ న్యాచురల్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఆహారం లేదు, వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏది లేదు. ఎవ్రీథింగ్ వాస్ కొలాప్స్. నౌ యూ నీడ్ టు గో. ఎక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళి చదవండి ఏమంటున్నాడు. తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. ఏమంటున్నాడు అంటే, నీళ్లు అనేది కరువైపోయింది. నీళ్లు లేవు కాబట్టి ఇప్పుడు ఏలియాకి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ న్యాచురల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. ఆహారము, నీళ్లు మట్టికే ఉన్నాయి, ఆహారం మొత్తం అయిపోయింది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ వాగు దగ్గరికి వెళ్ళు. ఆ వాగు నీకు నీరిస్తుంది. హల్లెలూయా. దట్ విల్ గివ్ యూ డ్రింక్. అది ఏమిస్తుంది? నీకు నీరు. హల్లెలూయా. మరి నీరు ఒకటి ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఈ నీరు అనేది సూపర్ న్యాచురల్ కాదు, దిస్ ఇస్ న్యాచురల్. అవును కదా? దిస్ ఇస్ న్యాచురల్. ఇక్కడ ఒక చోట కొంచెము నీరుంది కాబట్టి అక్కడికి వెళ్ళు. ఆ నీరు ద్వారా నీరు తాగి నువ్వు బ్రతకలు కొన్ని దినములు. మరి ప్రభువా, నీరు ఉంటే సరిపోతుందా? నాకు ఆహారం కావాలి కదా. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా, అంటే దేశంలో ఎక్కడ కూడా ఆహారం అనేది లేదు. మరి ఆహార పరిస్థితి ఏంటి? ఆహారం ఎక్కడి నుంచి రావాలా? నీరు తాగి బ్రతకలేదు కదా. నీరు న్యాచురల్ గా ఉంది, న్యాచురల్ గా వస్తుంది. మరి ఆహారం పరిస్థితి ఏంటంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, చదవండి. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియదు. అంటే ఏంటి? నీరు మాత్రం ఉంది కానీ ఆహారం లేదు. ఈ న్యాచురల్ సిస్టమ్ ఒకటి పనిచేస్తుంది, ఒకటి న్యాచురల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. నీరు దొరుకుతుంది, ఆహారం లేదు. న్యాచురల్ గా దొరికేదాన్ని కొద్ది రోజులు నువ్వు దాని ద్వారా పోషించబడతావు. ఆహారం మట్టికి నేను సూపర్ న్యాచురల్ గా ఇస్తాను. హల్లెలూయా. ఎలాగిస్తాను? ఐ విల్ గివ్ యు యాజ్ ఎ సూపర్ న్యాచురల్. ఇప్పుడు అసలు ఆ దేశంలో ఆహారమే లేదు. ఈ కాకి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది రొట్టె మాంసము? ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ఫ్రమ్ వేర్? పోనీ ఎక్కడన్నా ఎవరైనా చేసి బాగా ఎక్కువ ఉన్నాయి, బయట ఆరబెట్టారు, తీసుకెళ్ళిపోయాడు అంటే బాగుండు. అసలు అక్కడ తినడానికి ఆహారం లేదు, వాటర్ లేవు, ఏం లేవు. ఎక్కడ తీసుకొచ్చింది కాకి? కాకి ఏదైనా దొరికిందనుకో వేరే దానికి ఇవ్వడం అనేది అసాధ్యం. వేరే పిట్టలని ఇస్తేమో కానీ దిస్ బర్డ్, సెల్ఫిష్ బర్డ్, దిస్ కెనాట్ గివ్. నీకు తెలియకుండా పక్కన తీసుకెళ్ళిపోతుంది. తినేసిన తర్వాత కావాలని అరిచి వెళ్ళిపోతుంది. చూసావా, భలే తిన్నా నేనని. అలాంటి కాకి ఏం తీసుకొస్తుందంటే ప్రతిరోజు పొద్దున సాయంత్రము రొట్టె మాంసము. ఈ రొట్టె మాంసం సూపర్ న్యాచురల్ గా వస్తుంది, తింటున్నాడు. న్యాచురల్ గా వచ్చే నీరు త్రాగుతున్నాడు. కొన్ని రోజులు జీవించాడు అలాగా. కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది? నీళ్ళు అయిపోయింది. న్యాచురల్ గా వచ్చే నీళ్ళు అయిపోయింది, ఆహారం మత్తుకొని. ఇప్పుడు నీళ్ళు అయిపోతే ఎలా బ్రతకాలా? హౌ టు లివ్? నౌ సీ హౌ గాడ్ ఇంట్రడ్యూసెస్ సూపర్ న్యాచురల్. ఎలాగ సూపర్ న్యాచురల్ అంటే, న్యాచురల్ సిస్టమ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో అప్పుడు దేవుడు ఏమిస్తాడు? సూపర్ న్యాచురల్. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా న్యాచురల్ దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. ఆల్వేస్ ఫోకస్ ఆన్ సూపర్ న్యాచురల్, ది సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. ఒకవేళ నేను గనుక న్యాచురల్ దానిపైన ఫోకస్ పెట్టుంటే ఇక్కడ ఉండేవాడిని కాదు. సంఘం ఇస్తేనే నేను బ్రతుకుతాను. 1100 కంటే ఎక్కువ రావు ప్రతి వారం. పెద్ద డబ్బాలు పెట్టాను అక్కడ, చూసారా? బాక్సెస్ ఎంత ఉన్నాయి. ఓపెన్ చేస్తే 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, మాక్సిమం 100 రూపాయలు, 500 కనిపించవు. ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయి. మొత్తం లెక్క పెడితే ఎంత ఉంటుంది? 1200, 1100, 1500. నేను మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చాడు 3000 వారానికి, 3000 పర్ వీక్. అంటే నీకు ఎంత యాడ్ చేయాలి ఇంకా? మరి నేనేక బ్రతకాలి? నాకు ఎక్కడి నుండి వస్తుంది? ఈ 1100 కనీసము ఒక గంట ఎక్స్పెండిచర్ కాదు. కరెంట్ బిల్లు, కెమెరా, సౌండ్ సిస్టము, ఇవన్నిటికీ ఎలక్ట్రిసిటీ బిల్లు 5000 అవుతుంది. 5000 పర్ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్. మెయింటెనెన్స్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్.
to 70,000 for one month expenditure. నా ఫ్యామిలీ, నాకు మై ఓన్ 60 to 70,000 all the maintenance. సంఘం మీద ఆధారపడ్డాను అనుకోండి, న్యాచురల్గా సంఘం వస్తుంది, మీరు కానుకలు వేయండి, దర్శన భాగం ఇవ్వండి, ఇవన్నీ వేయండి, దానివల్ల బ్రతికేవాడినా లీవ్ బ్రతుకుతానా, పోషణ ఉంటుందా, నా జీవితం ఉంటుందా? అప్పుడు దేవుడు నాకు పిలిచినప్పుడే నేను చెప్పాను, ప్రభువా చాలా మందిని వీస్తే కానీ బ్రతకమనే పొజిషన్లో పాస్టర్లు అందరూ ఉన్నారు, అలా కనుక ఉంటే నీ సేవ వద్దు, నువ్వు వద్దు. సో అంటే నేను దేవుని దగ్గర డీలింగ్ తీసుకున్నాను, నాకు వద్దు అక్కర్లేదు నీ సేవ. ఐ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. 1,50,000 అప్ 2016, 2008, 2009లో మై సాలరీ వాస్ 1,50,000. వదిలేసి ఎవరైనా వస్తారా సేవకి? దట్స్ ఇంపాసిబుల్. నోబడీ కెన్ కమ్. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకే ఆ టెక్నాలజీ బాగా తెలుసు నాకు. నేను చెప్పిన టెక్నాలజీ వాట్స్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఐ కెన్ ప్రీచ్ అవర్స్ అండ్ అవర్స్ about the technology and all these things. Programming languages, .NET, Java, SQL, MySQL, all these things. Fingers మీద ఆడించమని ఇలాగా. But that's what's my favorite subjects. Hallelujah. సో అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సంఘం పైన న్యాచురల్ సిస్టమ్ పైన కనుక ఆధారపడితే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. దేవుని చెప్పాను, ప్రభా సంఘం ద్వారా వచ్చేది కాదు, నువ్వు నన్ను పోషిస్తే చెప్పు, నీ సేవ చేస్తాను. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, నేను పిలిస్తే ఎలాగుంటుందో నీకు తెలియదు, ఒకసారి నా సేవ చేస్తే నువ్వు మళ్ళీ ఎప్పుడు విడిచిపెట్టాను. హల్లెలూయా. నేను అప్పటి వరకు 1,50,000 నా జీతం వచ్చేది. దేవుని సేవలో మొదలు దిగిన తర్వాత నెలకి 6 లక్షలు ఖర్చు పెట్టడం మొదలు పెట్టాను. హల్లెలూయా. 6 lakhs per month. 6 lakhs per month. హల్లెలూయా. హాల్ రెంటే 2.5 లక్షలు ఉండేది. కొంతమందికి తెలుసు 50,000 ప్రతి 3 గంటలు హాల్ తీసుకుంటే 50,000 కట్టాల. 3 గంటలు 9 to 12, 12:30, మళ్ళీ 3 దాటిందంటే ఇంకొక రేటు. సో 3 గంటల వరకు ఉండేది. తెలుసు చాలా మందికి. మ్యూజిక్కి 6,000 ఇచ్చేవాళ్ళు, కెమెరా 3,000, టీవీ ప్రోగ్రామ్ వచ్చేది 1,50,000 టీవీ. మొత్తం నెలకి ఎంత వచ్చేది, ఎంత అయ్యేది ఖర్చు? 6 లక్షలు. 6 lakhs. నేను ఉద్యోగం చేసినప్పుడు ఎంత సంపాదించాను? 1,50,000. అంటే ఎన్ని రెట్లు ఇచ్చారు దేవుడు నాకు? న్యాచురల్ సిస్టంలో వచ్చేది 1,50,000 అయితే దేవుని దగ్గర వాగ్దానం తీసుకొని సూపర్ న్యాచురల్ పైన ఆధారపడ్డప్పుడు 6 లక్షలు నెలకి చూశాను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టింది. 6 lakhs per month. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా కుదవలేదు నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ లుక్ ఆన్ టు జీసస్, నాట్ ఎనీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్. హల్లెలూయా. అందుకే ఎప్పుడన్నా నీ టైత్ అయ్యి, నీ కానుకలు అయ్యి, కానుక పాట కూడా మానేశాను నేను. ఎవరైనా కానుక పాట విన్నారా సంఘంలో? ఇక్కడ విన్నారా? బట్ దట్ ఈస్ గుడ్. అది వేయకూడదు, వేస్తే నువ్వు బ్లెస్ అవుతావు. యూ విల్ బి బ్లెస్డ్. ఐఎమ్ ఎ గివర్, గుడ్ గివర్. మీకు తెలియదు, మా ఆవిడ నేను ఎట్లా ఇస్తామంటే నాకు తెలియకుండా ఆమె ఇచ్చే నేను మర్చిపోయిన ఇచ్చే పోగు చేస్తాం. ఇలాగా గ్యాదర్ చేసేసి ఇంత మూట తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. పాస్టర్స్ విల్ గివ్ పాస్టర్స్ మనీ ఇంటూ అనదర్ మినిస్ట్రీస్, విల్ గివ్ దెమ్. భయపడితే చూస్తే every month will give them. Hallelujah. That is the blessing, the provision. Your giving activates the supernatural. Hallelujah. నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, నువ్వు ఇచ్చింది దేన్ని ప్రొవోక్ చేస్తుంది తెలుసా? దేవుని యొక్క సూపర్ న్యాచురల్ సిస్టమ్ ని ప్రొవోక్ చేస్తుంది. హల్లెలూయా. ఇట్ విల్ ప్రొవోక్ ద సూపర్ న్యాచురల్ సిస్టమ్. టైత్ ఇవ్వ, నేను 90% ఇస్తాను, 10% నేను యూజ్ చేసుకుంటాను. ఇక్కడ కొంతమంది దేర్ ఆర్ సమ్ పీపుల్ దే గివ్ 20%, 25%, 25% ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 10%. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఏంటి? అట్లీస్ట్ 20%. అట్లీస్ట్ ఈ న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన అనేది గొర్రెల రక్తము, మేకల రక్తం, అవునా కదా? కొత్త నిబంధన గొర్రెల రక్తమా, మేకల రక్తమా? సర్వోన్నతుడైన దేవుని రక్తము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. ఆ రక్తాన్ని 10% ఇచ్చి కొంటే క్రీస్తు రక్తానికి ఎంత వేల చెల్లించాలి? హల్లెలూయా. హౌ మచ్ మోర్ యు నీడ్ టు గివ్? More than. Hallelujah. But I never preach that. That's some wisdom. అది జ్ఞానం ఉండాలి.
నేను పేదవాళ్ళండి, నేను వేయలేను. పేదవాళ్ళమా నువ్వు వేయాలి. నీ పేదరికం ఎందుకుంది? వై యు ఆర్ పూర్? బికాస్ యు డోంట్ గివ్. ఇవ్వం కనుక పేదరికం ఉంది. ఇచ్చేవాడికి ఎలా ఉంటుంది? ఇచ్చేవాడికంట ధారాళంగా ఇస్తాడట దేవుడు. హల్లెలూయ. హృదయపూర్వకంగా ఇచ్చేవాడికి దేవుడు ఎలాగిస్తాడు? ధారాళంగా. ఓకే, నౌ దట్స్ నాట్ అవర్ సబ్జెక్ట్. ఇట్స్ జస్ట్ ఎన్ ఇన్ఫర్మేషన్. వై ఐఎమ్ బ్లస్డ్ లైక్ దిస్. ఎందుకు దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తాడంటే ద సీక్రెట్, ఐఎమ్ ఎ గుడ్ గివర్. దట్ ఈస్ మై సీక్రెట్. 6 లక్షలు 7 లక్షలు నెలకి ఖర్చు పెట్టాను. మొత్తం అంతా ఒక రోజు ఊరికే కూర్చుని లెక్కేశాను, ఎంత ఖర్చు పెట్టాను. ఐ గాట్ 4.5 crores, 4.5 కోట్లు. 4.5 కోట్లు ఖర్చు పెట్టా ఇప్పటి వరకు. అంటే ఇంకా ఈ బిల్డింగ్ ఇదంతా వేయలేదు. ఇది ఇక్కడ స్టార్ట్ చేయడానికి ముందు. సో దీనికి ఇది 35-40 వరకు అంతా అన్ని ఆల్ ఎక్స్పెండిచర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ స్పెండ్ 40 lakhs. సో వై ఐ ఆమ్ గివింగ్ దిస్? ఎందుకు చెప్తున్నానంటే లుక్ ఆన్ టు సూపర్ న్యాచురల్. దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. హల్లెలూయా. ఎప్పుడు న్యాచురల్ పైన మన దృష్టి పెట్టి అది వస్తేనే కానీ నా జీవితం మారదు, అది వస్తేనే కానీ నేను బ్రతకలేను, అది వస్తేనే కానీ నా కుటుంబం పోషించబడలేను. ఆ సిస్టంలో ఇరుక్కుపోయాము. వీఆర్ లాక్డ్ ఇన్ దట్ సిస్టమ్. లాక్ అయిపోయాం అక్కడ. హల్లెలూయా. యంగ్ పీపుల్, దిస్ ఇస్ అ ప్రిన్సిపల్. లెర్న్ ఇట్ if you want to become a millionaire, a trillionaire. Learn this. This is a principle in the kingdom of God. It's a great principle, a hidden principle, mystery, giving God. Hallelujah. నువ్వు ఇప్పుడు దేవుని తెలుసుకున్న యంగ్ బాయ్, యంగ్ గర్ల్, లెర్న్ దిస్. నేర్చుకో ఇది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియాకి ఒక న్యాచురల్ సిస్టమ్ స్టాప్ అవ్వగానే సూపర్ న్యాచురల్ మొదలవుతుంది. హల్లెలూయా. సూపర్ న్యాచురల్. ఫుడ్ ఆగిపోయింది, ఫుడ్ లేదు. ఫుడ్ సూపర్ న్యాచురల్ ఇస్తున్నాడు. నీరు ఎలాగిస్తున్నాడు? న్యాచురల్ గా ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ నీరు కూడా అయిపోయిన తర్వాత 2 కూడా ఎలాగ రావాలి? సూపర్ న్యాచురల్. హల్లెలూయా. 2 things has to come సూపర్ న్యాచురల్. 2 కూడా సూపర్ న్యాచురల్ గా రావాలా. ఇప్పుడు ఏం చేశాడు? కొన్ని రోజుల తర్వాత ఆ నీళ్ళు కూడా అయిపోయినాయి. చదవను. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు, ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును. గ్రేట్ గాడ్ కదా. ఇంకేదైనా పక్షి తెచ్చిందంటే నమ్మేవాళ్ళం. చిలుకనో పావురమో ఏదో తెచ్చిందంటే నమ్మేవాళ్ళం. కాకి తెచ్చిందంటే ఎవరు నమ్మలేరు. దిస్ ఈస్ ద సెల్ఫిష్ బర్డ్ ఇన్ ద అర్త్. మొత్తం ప్రపంచంలోనే సెల్ఫిష్ ఏదైనా ఉందంటే కాకి ఒకటే. కానీ ఈ కాకితో పంపించాలంటే దేవుడు. వాట్ ఏ గాడ్, రైట్? సో యూ నీడ్ టు బిలీవ్ దట్. నువ్వు నమ్మాలనా? ఇది నమ్మాలి. చూడ, నేను ఇలా కూడా చేయగలను. హల్లెలూయా. నౌ రీడ్. అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయి. ఇప్పుడు ఏమైపోయింది? 2 అయిపోయినాయి. ఆహారం లేదు, నీరు లేదు. హల్లెలూయా. అంటే కంప్లీట్ గా సూపర్ న్యాచురల్ అనేది ఏమైపోయింది? స్టాప్. నో న్యాచురల్ సిస్టమ్. It is failed completely, successfully failed. ఇప్పుడు 2 కూడా ఎలాగ రావాలి? సూపర్ న్యాచురల్. అద్భుతంగా రావాలి. ఇప్పుడు అద్భుతంగా వస్తేనే ఏలియా బ్రతుకుతారు, లేకపోతే ఏలియా ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఏలియా టు సర్వైవ్. ఇక్కడ ఏలియా అంటే ఎవరో కాదు. అందరూ చెప్పండి, ఏలియా అంటే నేనేనండి. మళ్ళీ చెప్పండి, ఏలియా అంటే నేనేనండి. నీదనే మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. God now speaking with you. You are the Elia now. Hallelujah. Because you are a prophet, there is a prophetic anointing upon you. Alright. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దేవుడు ఇంకో ఆజ్ఞ ఇస్తాడు. ఏం ఆజ్ఞ? చదవండి. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చటనుండు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క వెధవరాలికి నేను సెలవిచ్చి. ఇది ఇంకో హారిబుల్ సిచ్యువేషన్. ఇది డేంజరస్ సిచ్యువేషన్, తెలుసా? అది కాకి తెచ్చిందని కూడా ఓకే, తెస్తుందేమో, మేబీ ఎక్కడైనా దొరికిందేమో, తెచ్చిందేమో. ఇప్పుడు
ఇక్కడ ఒక విధవరాలి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు దేవుడు, నేను విధవరాలికి ఆజ్ఞ ఇచ్చాను, నువ్వు ఆ విధవరాలిని పోషిస్తుంది వెళ్ళంటున్నాడు. వామ్మో, ఇదేం కాదు, ఇదేమన్నా వాక్యమా, ఇదేమన్నా ఆజ్ఞనా? వాట్ ఈస్ దిస్ కమాండ్మెంట్? ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంటే దేవుడు, ఒక విధవరాలికి నేను విధవరాలికి సెలవు ఇచ్చాడంట. ఈ విధవరాలి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మనం, చదవండి. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి ఏమన్నాడు దేవుడు, నాకొక ముందు వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకురమ్మన్నాడు. నీళ్ళే కదా, ఓకే, కొన్ని ఎక్కడ నీళ్లు ఉంటే నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళిందా, నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నామని పిలిచి నీళ్ళే కాదు, నీళ్ళతో పాటు ఏం తీసుకురాలంట, ఆహారం కూడా తీసుకురా, కొంచెం అన్నం కూడా తీసుకురా నీళ్ళతో పాటు, హల్లెలూయా అన్నాడు. చదవండి. నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. ఇంకెక్కడి నుంచి కాదు, నీ చేతితోనే. ఇట్ ఈస్ యువర్ హ్యాండ్ దట్ హస్ టు గివ్ టు గాడ్. హల్లెలూయా. నౌ చదవండి. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. ఇది పరిస్థితి ఎవరిది? విధవరాలది. ఏముంది విధవరాల దగ్గర అంటే, ఆ స్త్రీ దగ్గర ఏముంది? గుప్పెడు పిండి ఉందంట. అంటే ఒక రొట్టె వచ్చేంత పిండి, బుడ్డిలో ఎంత నూనె ఉంది? కొంచెము నూనె, ఇంత పిండి ఉంది. ఇప్పుడు ఈమె పుల్లలు ఎందుకు ఏరుకుంటుంది తెలుసా? ఈ పుల్లలు ఏరుకొని చేసి నిప్పు అంటించి ఆ ఒక్క రొట్టె చేసుకొని చనిపోదాము, విల్ డై, ఎలాగో చనిపోతాము, చలో ఆ రొట్టె తినదని సరిపోతాం, ఒక రొట్టె ఉంది కదా. ఆమె పిల్లోడు ఇద్దరు ఉన్నారు, విధవరాలు, ఆమెకి భర్త లేడు. సో దిస్ ఇస్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ స్త్రీనే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఏం సెలవిచ్చాడు? ఏలియను పంపించాడు ఆమె దగ్గరికి, వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది పరిస్థితి? ఆమె ఒక రోజు ఉంది, ఒక పూట ఉంది, ఇది తినేసి మేము చనిపోదామనే పరిస్థితిలో ఆ స్త్రీ ఉంటే ఏలియను పంపిస్తుంది అక్కడికి. ఏలియను వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుందంట. ఇప్పుడు నీకు చెప్పాను అనుకో, ఉద్యోగం లేదు, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఒప్పుకుంటావా? వింటావా? నమ్ముతావా? ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? చెయ్యెత్తకండి. నమ్మవు, నాకు వెళ్ళేదాని సంగతి అంతా చెయ్యెత్తకూడదు. ఊరుకోండి బ్రదర్, ఏదైనా చేస్తేనే రెక్కాడదే కానీ డొక్కాడదు. ఏదైనా చేస్తేనే తింటాము, లేకపోతే ఉండదు, ఏముండదు. there is no supernatural provision of those things. ఎవరికి ఆజ్ఞ ఇచ్చారు అంటే, ఎందుకు దేవుడు ఇలా తెలుసా? సామర్థ్యం లేని వారికి, నీకు ఏది లేదు, క్వాలిఫికేషన్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, పోషించాడు ఎవరు లేరు, అయినా సరే నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు పోషించబడడం కాదు, నీ ద్వారా 100 మంది పోషించబడతారు. హల్లెలూయా. టు షో దిస్ థింగ్స్, ఇది చూపించడానికి, ఇది నేర్పించడానికి నీకు. హల్లెలూయా. God wants to teach these things. ఇది నేర్పించాలి నీకు. ఇది నేర్పించకపోతే దేవుడి సామర్థ్యాన్ని గుర్తించడంలో ఫెయిల్ అయిపోతావు, దేవుడి సామర్థ్యాన్ని పొందుకోవడంలో ఫెయిల్ అయిపోతావు. హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ లెర్న్ దిస్ ప్రిన్సిపల్స్. ఇక రెండు కూడా అసాధ్యమైనది. కాకి మాంసం రొట్టె తేయడం అనేది ఇంపాసిబుల్, విధవరాన్ని పోషించడం అనేది ఇంపాసిబుల్. హల్లెలూయా. ఉద్యోగం ఉందా ఆమెకి? బ్యాక్గ్రౌండ్ ఉందా? కొన్ని వెనకాల ధాన్యం ఉందా? బొడ్డులో ఇంత నూనె, తొట్టిలో ఇంత పిండి. ఇప్పుడు ఈమె భూమి మీద వర్షం పడేంత వరకు ఏలియని పోషించాలి, ఆమె బ్రతకాలి, ఏలియని పోషించాలి. ఏలి ఎవడు మళ్ళీ? మామూలుగా తినేవాడా? రొట్టె మాంసం తినడు. సరిపోతుందా? నాన్ వెజ్ లేని ముద్ద దిగు రాయి గారికి అలవాటు అయిపోయింది. మరి దేవుడు అలాగ అలవాటు చేశాడు, రోజు రొట్టె మాంసం, రొట్టె మాంసం, రొట్టె మాంసం. ఎక్కడి నుంచి తేవాలి ముస్లామే? Hallelujah. The natural systems, it may be failed, but the supernatural will never fail. Hallelujah.
నువ్వు ఆధారపడే ఉద్యోగం నిన్ను పోషించకపోయినా, నీ వ్యాపారం నిన్ను పోషించకపోయినా, నీ బ్యాక్గ్రౌండ్, నీ కెరియర్, నీ ఎడ్యుకేషన్, నీ జ్ఞానము, నీకున్న పేరు పలకబడి నిన్ను పోషించకపోయినా దేవుడు పోషించి తీరుతాడు. హల్లెలూయా. Your God will give you provision. Hallelujah. The supernatural provision, a divine provision. రెండు కేసులు ఇంపాసిబులే కాదా? పోనీ స్త్రీ భోజనం పెట్టేది కెపాసిటీ ఉంది అంటే బాగుండేది. ఆమె పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒక రోజుకే ఉంది ఆహారం, ఒక రోజు కాదు, ఒక పూటకి ఆహారం ఉంది. ఆ పూట తర్వాత ఏం జరిగిద్దో తెలియదు. ఈ స్త్రీ ఏంటో తెలుసా? మిగతా వాళ్ళందరూ కూడా ఆ దేశం వదిలేసి వెళ్ళిపోయారంట. ఈ దేశంలో కరువు ఉంది, ఈ దేశంలో నీరు లేదు, ఆహారం లేదు, ఈ దేశంలో కనీసం మంచు కూడా పడట్లేదు, దీంట్లో ఉంటే చచ్చిపోతామని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ వేరే దేశాలకు, వేరే ప్రాంతాలకు వెళితే ఈ స్త్రీ మట్టికి అక్కడే ఉండి చనిపోయినా సరే నా దేవుడు పోషిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉందంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలి. చనిపోయినా సరే ఇక్కడ ఉంటానని నా దేవుడు పోషిస్తాడు. బట్ ఐ నెవర్ లీవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని విడిచిపెట్టను, దేవుణ్ణి విడిచిపెట్టాను. హల్లెలూయా. దేర్ ఇస్ అ కమిట్మెంట్. అందుకేమంటూ తిని చనిపోదామని నేను ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదయ్యా. నాకు ఈ దేశాన్ని వదిలిపెట్టాను, ఈ దేవుని వదిలిపెట్టాను, సంఘాన్ని వదిలిపెట్టాను. నాకు ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం, చనిపోయిన బ్రతికిన ఇక్కడే ఉంటాను. నా దేవుడు పోషిస్తా లేకపోతే లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె యొక్క కమిట్మెంట్ చూసి ఆమెకు సెలవిచ్చాడంట. ఆమెకు తెలియదు సెలవిచ్చినట్టు. ఏలియాతో మాట్లాడుతాను, ప్రవక్త గో, నేను ఆమెకు ఆల్రెడీ సెలవిచ్చాను. దేవుడు సెలవిచ్చాడా? ఇచ్చాడా? నో. బట్ గాడ్ నోస్. దేవుడికి తెలుసు ఏ సమయంలో ఏది జరగబోతుందో, ప్రొవిజన్ ఎలాగ వస్తుందో. హల్లెలూయా. అందుకే నీకు తెలియాల్సిన అవసరం లేదు దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు. నాకు ఉద్యోగం లేదు కదా, ఎలాగ ఆశీర్వదిస్తాడు? బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఏదైనా ఉంటేనే కదా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి అలాగ అర్థం చేసుకున్నావు అనుకో, అది విశ్వాసం కాదు, నీ సామర్థ్యము, నీ విజ్డమ్, నీ జ్ఞానం. ఇది ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇది చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు ఈ ఉద్యోగం ఉంటేనే దాన్ని బ్లెస్ చేసి మల్టిప్లై చేసి నన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు. హల్లెలూయా. నో నో. న్యాచురల్ సిస్టమ్ కెనాట్ మేక్ యూ. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఆల్వేస్ డిపెండ్ ఆన్ సూపర్నాచురల్. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీకి కూడా తెలియదు నేను ఇలాగ ఆశించబడబోతున్నా, దేవుణ్ణి కనీసము దేవుని దగ్గర దేవుడు నన్ను ఇలాగ ఆశీర్వదిస్తాడు అనే ఆలోచన కూడా ఉంది ఆమెకి. లేదు, అలా కూడా లేదంట. అది నాకు ఈ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దీన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, నాకు ఈ వ్యక్తులు తెలుసు కాబట్టి వారితో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, నేను చదువుకున్నాను కాబట్టి ఈ చదువు ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నో, ఏది లేదు ఈమెకి. అలా విధవరాలు ఏమీ లేదు, నథింగ్. షీ హాస్ నథింగ్, బట్ షీ హాస్ అ ఫెయిత్. ఆమెకి ఏముంది? విశ్వాసం. హల్లెలూయా. దేర్ ఇస్ అ ఫెయిత్. షీ హాస్ అ ఫెయిత్. దేవుడు ఎలాగ అద్భుతం చేస్తాడో అర్థం చేసుకునే కంటే ప్రభా నన్ను ఆశీర్వదించని సరెండర్ అయిన బెటర్, ఉత్తమం. ఎలాగ ఆశీర్వదిస్తే ప్రభా ఉద్యోగం ద్వారా, దాని ద్వారా నీకు ఎందుకు, ఎలాగ ఆశీర్వదిస్తే నీకు పక్కన చెప్పు, నీకు ఎందుకు అనండి. దేవుడు ఆశీర్వదించాలా కాదు, అది నీకు కావాలా? హల్లెలూయా. నన్ను ఇలాగే ఆశీర్వదించాలి అనుకోని నువ్వు అది పెట్టుకున్నావు అనుకో, దాని ద్వారా రాకపోతే యూ విల్ బి డిసప్పాయింటెడ్. అరే దేవుడు ఆశీర్వించలేదు. ఒకవేళ నువ్వు ఏదైనా సరే ప్రభా నువ్వు ఎలాగ ఆశీర్విస్తావో నాకు తెలియదు, ఐ డోంట్ నో హౌ యు గోయింగ్ టు బ్లెస్ మీ, నువ్వు ఎలాగ ఆశీర్విస్తే తెలియదు కానీ నువ్వు మట్టికి నన్ను ఆశీర్వదించి తీరుతావు. హల్లెలూయా. ఈ విశ్వాసం ఉందా? దట్స్ ఇట్. యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఇంట్లో పని చేసే వ్యక్తివైనా సరే, నీకు ఏ ఉద్యోగం లేదు, ఎవ్వరు పోషించేవారు ఏది లేకున్నా సరే, దేవుని యందు విశ్వాసం ఉందా, వారందరికంటే గొప్పదానివి, గొప్పవాడు అయిపోతావు. హల్లెలూయా. You will become a great person. Hallelujah. A great man and great woman. A blessed man and blessed woman. Hallelujah. What is the situation ఇక్కడ? ఆమె చూడండి, అందుకు ఆమె నీ దేవుడని యెహోవా జీవంతో తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒక్కడూ లేదు. నేను చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోలేనని ఈ కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. హల్లెలూయా. Such a dangerous,
చనిపోతుంది ఇంకా హల్లెలూయా. ఇప్పుడు ఏలియన్ కూడా పోషించాలేమో, ఇంకో బాధ్యత వచ్చేసింది. ఏలియన్ పోషించాలి ఇక్కడ. ఇప్పుడు ఏలియా చూడండి, చదవనమ్మా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. అదేంటి, అది ఇద్దరు చేసే పిండే ముగ్గురికి అంటున్నాడు మళ్ళీ. అక్కడ ఎంతమందికి ఉంది పిండి? ఇద్దరు కూడా రాదు. ముందు నాకు ఇవ్వు, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్త్రీకి నమ్మే పొజిషన్ అది. నేను ముందే చెప్పాను కదా, నాకు నా కుమారునికి ఇంత పిండి ఉంది. ఇప్పుడు నీకు నేను చేసిస్తే నా కుమారుడికి నాకేముంటుంది? అందులో ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. కానీ ఈ స్త్రీ వెళ్ళి మొదటి అప్పము తీసుకొచ్చి చేసి రొట్టె చేసి దైవజనునికి ఇచ్చేసినది. హల్లెలూయా. దైవజనునికి ఎప్పుడైతే ఇచ్చిందో, వాట్ హ్యాపెండ్ నౌ రీడ్. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. హల్లెలూయా. యు సీ దట్. ఏం జరిగింది? ఎప్పుడైతే ఇది ఏలియా చెప్పాడో, ఏలియా కరెక్ట్, నీ దగ్గర కొంచెం పిండి ఉంది కదమ్మా, నువ్వు వెళ్ళి మొదట ఒక రొట్టె తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొని రా, ఆ తర్వాత మిగిలితే నీకు నీ పిల్లకి చేసేసుకో. అంటే ఏంటి? మిగలదు, ముందు నాకు తీసుకొని రా అంటే అదే కదా ఆయన ఉద్దేశము. ఒకటే ఉంది పిండి, ఒక రొట్టెకి పిండి ఉంది, ఆ రొట్టె చేసుకోవాలా, అది తీసుకొని రావాలి. ఆ రొట్టె చేసిన తర్వాత మిగులుద్దా? మిగలదు. కానీ ఇక్కడ వాట్ ఈస్ డూయింగ్ ఈస్ ద ఫెయిత్ లెవెల్స్. విశ్వాసం ఎలాగో ఉంది స్త్రీకి. చేయగలుగుతుందా? హల్లెలూయా. చేసింది ఆమె. దేవుడు నమ్మకం పెట్టాను. ఇంకా ఈ ఒక్క రోజే కదా, ఇది ఒక్క రోజుకే ఉంది, ఈ ఒక్కరోజు ఆయన పెట్టేద్దాం, ఏం జరుగుతుందిలే అని విశ్వాసంతో వెళ్ళి ఆ మొదటి రొట్టె చేసి తీసుకెళ్లి ఏలియాకిచ్చి మళ్ళీ వచ్చిందా ఆ తొట్టి దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ తొట్టిలో చేయబెట్టంగానే ఆ తొట్టిలో మళ్ళీ పిండి ఉందండి. హల్లెలూయా. ఇంకా పిండి, అదేంటి పిండి అయిపోయింది కదా, ఎలాగ వచ్చింది? ఎప్పుడైతే మొదటి రొట్టె దైవజనానికి వెళ్ళిపోయిందో, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయిందో, అందులో ఉన్నటువంటి పిండి ఊరడం మొదలు పెట్టిందంట. హల్లెలూయా. అందులో ఉన్న పిండి మల్టిప్లై అవ్వడం మొదలు పెట్టిందంట. హల్లెలూయా. ఎన్ని రోజుల వరకు వచ్చింది పిండి? మళ్ళీ దేవుడు భూమి మీద వర్షము కురిపించేంత వరకు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాం దేవుడికి. యు సీ దట్ ద సూపర్ న్యాచురల్, హౌ గాడ్ will give his provision. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఒక్కతే తినలేదు. ఏం జరిగింది తెలుసా? ఒక్కతే తినలేదు. ఏం చేసింది ఇక్కడ? ఏమంటున్నాడు? అతడును ఆమెయు ఆమె ఇంటి వారును. ఆమె అంటే ఏం చేసింది? మొత్తం అందరి మందులను పిలిచేసుకుంది. అంతకుముందు ఒక్క రొట్టె చేయడానికి పిండి లేదు. ఇప్పుడు ఏం చేసింది? మొదటి రోజు దేవుని సన్నిధికి వెళ్ళగానే పిండి పెరుగుతూనే ఉంది. తరగట్లా ఎంతకి? ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న బంధువులందరినీ పిలుచుకుంది. ఎవరైతే ఆ దేశం వదిలేసి వెళ్ళిపోయారో, తన బంధువులు స్నేహితులు అందరూ వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కబురెట్టింది, రండి నా దగ్గర ఆహారం ఉంది. హల్లెలూయా. వారందరూ వచ్చి తినగా 3.5 సంవత్సరాలు కొదవ లేకుండా తిన్నారంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టాం దేవుడికి. 3.5 years they ate a supernatural food. న్యాచురల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతే దేవుడు దేన్ని ఇచ్చాడు? సూపర్ న్యాచురల్. హల్లెలూయా. ఈ స్త్రీ పోషించగలదా? పోషించే కెపాసిటీ ఉందా? ఎంతమంది ఉన్నారు అలాగే ఇక్కడ? బ్రదర్, నాకే లేదా ఆహారం? చేయతండి ఒకసారి, పర్వాలేదు చేయతండి. 3 పూటలు సరిగ్గా నేనే తినలేను, నా పిల్లల్ని పోషించడమే కష్టం, ఇంటి రెంట్ కట్టుకోవడమే కష్టం. మనం అందరం అదే పరిస్థితి. నువ్వు చెయ్యి ఎత్తినా ఎత్తుకున్నా యువర్ పొజిషన్. ఒక్క నెల శాలరీ ఆగిపోయింది అనుకో, నీ ఇంటి ఈఎంఐ, కారు ఈఎంఐ, లోన్, ఇంటి లోను, అది ఇది, స్కూల్ ఫీజు, పాల బిల్లు, కరెంటు బిల్లు అన్నీ ఆగిపోతాయి. 1 month శాలరీ. నీకు ఉద్యోగం కెపాసిటీ ఉంది, కనీసం ఉద్యోగం ఉంది. ఈ స్త్రీకి ఉద్యోగం ఉందా? లేదు. హల్లెలూయా. కానీ ఈమె ఏం చేసింది? దేవుణ్ణి నమ్మింది. హల్లెలూయా.
సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ని నమ్మింది, దేవుడు ఇస్తాడు అని నమ్మిందని. హల్లెలూయా. ఈమె నమ్మడం వలన ఆమె తినలేని పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ కనీసానికి ఒక 2000 మందికి ఆహారం పెట్టడానికి మారిపోయింది. హల్లెలూయా. బంధువులకి, స్నేహితులందరినీ పిలుచుకొని అందరికీ ఆహారం పెట్టేస్తుంది. హల్లెలూయా. రండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 2022 సంవత్సరంలో దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అనేకులని పోషించే వారిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు వరకు నీ చేయి నీకే భారంగా ఉందా? ఈ చేయి అనేక మందిని ఆశీర్వదించబోతుంది. హల్లెలూయా. నీ చేయి అనేక మందికి ఆహారం పెట్టబోతుంది. హల్లెలూయా. బిలీవ్ గాడ్. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. హల్లెలూయా. ఆగిపోయింది న్యాచురల్ సిస్టమ్ పైన కొంతకాలం ఆధారపడ్డాడు. తప్పు లేదు అందులో, అది దేవుడు సృష్టించింది. కానీ దాని మీదనే పర్మనెంట్ గా ఆధారపడితే ఏలియా బ్రతికేవాడా? ఆ స్త్రీ బ్రతికేదా? ఆ స్త్రీ కుటుంబ సభ్యులు బ్రతికేవారా? ఆ స్త్రీ సంబంధించినటువంటి సంబంధికులు బ్రతికేవారా? స్నేహితులు బ్రతికేవారా? నేను అనుకుంటాను ఆ స్త్రీ వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుచుకొని ఊరంతటికి అన్నం పెట్టేసిందేమో. ఎంతమందికి? ఊరంతటికి అన్నం పెట్టేసిందని. హల్లెలూయా. తన ఇంటి వారంటే ఇశ్రాయేల్ ఎలా ఉంటుందో తెలుసా? అందరు కూడా సహోదరులే. దే బిలీవ్ దట్ దే ఆర్ అబ్రహాం సీడ్. అబ్రహాం ఒక్కడు మాకు తండ్రి, మేమందరం ఆయన సహోదరులం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలము. కాబట్టి ప్రతి ఇశ్రాయేల్, ప్రతి యూదుడు సహోదరులే, ఇంటివారే. అందుకే ఇశ్రాయేల్ కుటుంబం అంటాడు దేవుడు. అది నా కుటుంబం అంటాడు. ఇట్స్ అ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఎంతమందిని పోషించి ఉండొచ్చు? బైబిల్లో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ లేదు, కానీ ఎంతమందిని పోషించి ఉండొచ్చు అంచనా? ఆ ఊరు మొత్తాన్ని. ఇప్పుడు విధవరాలికే ఊరిని పోషించే కెపాసిటీ ఉంటే, ఎంతో కొంచెము అదో ఇదో నాలెడ్జ్, విజ్డమ్, జ్ఞానము ఏదో ఉన్న నీవు నీ కుటుంబాన్ని, నీ బంధువులని, ఒక 100 మందిని పోషించలేవా? ఆ కెపాసిటీ వస్తుందా లేదా? హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. యువర్ గాడ్ ఈజ్ అ డిఫరెంట్ గాడ్. పక్కలు చెప్పండి, నీ దేవుడు అద్భుతాలు చేయబడాలని, నీ దేవుడు సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఇచ్చేవాడని. హల్లెలూయా. ఈవెన్ యు నో వాట్, దేవుడు ఇశ్రాయేల్ కొత్త నిబంధనలో కూడా దేవుడు 5000 మందికి ఆహారం పెట్టినప్పుడు 12 మంది శిష్యులు ఉంటారు. 12 మంది శిష్యులను పిలిచి, చూడండి 3 రోజులు అవుతుంది ఇప్పటికి వీళ్ళకి ఆహారం లేదు. 3 రోజులు నేను బోధిస్తూనే ఉన్నారు, వారు వింటూనే ఉన్నారు. ఒకవేళ వారిని పంపించారనుకో మార్గ మధ్యంలో మూర్చిపోతారు, పడిపోతారు. సో దానికి బాధ్యత మళ్ళీ మనం వహించవలసి వస్తుంది. సో ఇదంతా ఎందుకు కష్టమో, మీరు వారికి ఆహారం పెట్టాను. ఏం చేయమంటాడు? ఫిడ్డం. పేతురు భయపడిపోతాడు. ప్రభువా, వీరికి ఆహారమా? చూసామా ఎంతమంది ఉన్నారో? వీరికి ఆహారం పెట్టామంటే మామూలు మాటలా. అందులో పురుషులే బాగా తినేవాళ్ళు 5000 మంది ఉన్నారు, స్త్రీలు పిల్లలు కలిసి ఇంకో 20,000 మంది ఉంటారు. 20,000 మెంబర్స్. నేను ఆహారం పెట్టాలి ప్రభా. ఇది అరణ్యం. మళ్ళీ ఈ అరణ్యంలోనే ఆహారం పెట్టాలి. నువ్వే పెట్టాలని పిలుపు అంటాడు. ప్రభా, ఆయన దగ్గర 2 రొట్టెలు 3 చేపలు ఉన్నాయి. విరిచి వాసన చూపించిన కూడా ఎంతమందికి ప్రభా? ఇది విరిచి వాసన చూపించిన కూడా సరిపోదే. ఇది ఎలాగ ప్రభా అంటే, ఒక వ్యక్తి ఏమో సమస్యను చూశాడు, ఇంకో వ్యక్తి ఏమో లేమిని చూశాడు. పేతురు ఏం చూశాడు? సమస్య చాలా పెద్ద ప్రభా, 20,000 మంది. ఫిలిప్ ఏం చూశాడు? కొంచెం ఉంది ప్రభా, లేమి సరిపోదు. కానీ వాళ్ళతో ఉన్నది ఎవరు? సృష్టికర్త. ఎవరున్నారు ఆయనతో? వాళ్ళిద్దరితో ఎవరున్నారు? శిష్యులతోని సృష్టికర్త. ఈ ఆహారాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తని ఎదురుగా పెట్టుకొని ఒకడేమో సమస్యను చూస్తున్నాడు, ఒకడేమో లేమిని చూస్తున్నాడు. బైబిల్ చేతులు పట్టుకొని మనం ఏం చూస్తున్నాము? ఏమో లాక్డౌన్ పడితే పరిస్థితి ఏంది? ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి? అందుకే ఆదివారం అయినా సరే ఉద్యోగానికి వెళ్ళాల్సిందే, లేకపోతే తీసేస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఎస్, వాళ్ళని కూర్చోబెట్టాను. ఫస్ట్ మీరు ఆహారం పెట్టాలని. ఆయన ఏం చేయనై ఉన్నాడో ఆయనకు తెలిసే ఈ మాట అడిగాడంట.
కూర్చుండబెట్టిన తర్వాత నీ దగ్గర ఏముందంటే, ప్రభా జస్ట్ 2 రొట్టెలు ఉన్నాయి, 3 చేపలు ఉన్నాయి, జనాలు 20,000 మంది ఉన్నాయి, ఏం చేయమంటే బ్రింగ్ ఇట్ టు మీ, తీసుకురా నా దగ్గరికి, నా సంగతి నీకు తెలియదు, నా సన్నిధికి రా, నీ దగ్గర ఏముందో దాంతోనే రా, ఎలాగున్నావు అలాగే రా, నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తున్నా చూడండి. హల్లెలూయా. See how I'm going to bless you. ఆ 5 రొట్టెలు, ఆ 2 చేపలు 5 రొట్టెలు తీసుకొచ్చిన తర్వాత దాన్ని తీసుకొని చేతులు తీసుకొని దేవునికి, ప్రభా ఈ సమస్త సృష్టించింది నీవే, ఇది మల్టిప్లై అవ్వాలని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి ఆ రొట్టె ముక్కలు ఇచ్చాడంట. అలాగా ఆ రొట్టె ముక్కలు ఇవ్వగానే ఆ గంపలో నుండి రొట్టె ఇస్తున్నారు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి అందులో? 2 రొట్టెలు. ఆ 2 రొట్టెలు తీసుకెళ్లి 20,000 మందిలోకి వెళ్ళి తీసి ఇస్తుంటే తీస్తున్నా కొద్ది పెరుగుతూనే ఉన్నాయంట గంపలు. హల్లెలూయా. తగ్గట్లా గంపలో, ఆ గంపలో ఉన్నటువంటి రొట్టెలు తగ్గట్లేదంట. హల్లెలూయా. ఆ చేపలు తగ్గట్లేదు, గంపలో ఉన్న రొట్టెలు తగ్గట్లేదు. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. ఎంతమంది తిన్నారు? మినిమం 20,000. ఇప్పుడు స్త్రీలు ఎక్కువ ఉంటారా, పురుషులు ఎక్కువ ఉంటారా? ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు చూడండి ఒకసారి. పురుషులకి కొంచెము రారు వాళ్ళు. స్త్రీలు అంటే వెళ్ళాంలే, ఇలాగ ఏదైతుందండి, వెళ్ళి కూర్చుందాం విందాం. స్త్రీలకు ఉన్న విశ్వాసం పురుషులకు ఉండదు. నేను పురుషులని చెప్తున్నాను మీకు, ఉండదు. ఎందుకంటే బరువు నేనే మొయ్యాలి, హైలెస్సా, ఓహో హైలెస్సా, నేను మోస్తరు తప్ప నా కుటుంబము బాగుపడదు. ఈ బరువులో ఇరుక్కుపోయి దేవుణ్ణి మర్చిపోతాడు పురుషుడు. ఈమెకేంటి, ఆయన తెస్తాడు కదా, దేవుని ప్రార్థిస్తాంలే, సమయం ఇస్తావు, యూ విల్ గివ్ టైమ్ టు గాడ్. ఇప్పుడు ఆయన తెచ్చేది కుటుంబానికి ఎంత సరిపోదో నాకు తెలియదు, కానీ నీ ప్రార్థన ద్వారా వచ్చేది మట్టికి మిగులుబాటు ఉంటుంది. హల్లెలూయా. దిస్ ఇస్ హ్యాపెన్స్. మా ఇంట్లో మేము స్వతహాగా 7 అన్నదమ్ములం, 7 members, 7 అన్నదమ్ములు, 7, ఒక అక్క ఒక చెల్లి, 9 మంది. మొత్తం మా ఇంట్లో 11 మంది. ఇప్పుడు 36 మంది. 36 అంత 40 మంది, 36, 36 members. మా ఫ్యామిలీ, మా ఓన్ ఫ్యామిలీ, బ్లడ్ ఫ్యామిలీ, వేరే వాళ్ళు కాదు. మా చర్చిలో వేరే వాళ్ళు అక్కర్లేదు, మొత్తం మా వాళ్ళు కూర్చొని నిండిపోతుంది. మాకు ఎవరికి వివాహాలు కాకముందు మేము 11 మంది ఉన్నప్పుడు మేము దేవుని తెలుసుకోకముందు చిన్నపిల్లలుగా ఉండే, ఓకే మా నాన్నకు ఒక్కడే ఉద్యోగం చేసేవాడు, వచ్చే శాలరీతోని చాలా కష్టపడి చాలా కష్టంగా కుటుంబము సాగేది, చాలా ఇబ్బందికరంగా సాగేది. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో, దేవుని నమ్ముకున్న తర్వాత ఈయనకి ఉద్యోగంలో శాలరీ పెరగలే మా నాన్నకి, కానీ ఇంట్లోకి వచ్చే ఆహార ప్రొవిజన్ పెరిగిపోయింది. ఎంత తిన్నా కూడా ఆహారం ఉండేది. ఇంకా ఎంతమంది పోషించబడేది? 11 మంది పోషించబడేది. మా నాన్నకి 2,500 జీతం, 2,500. ఎంతమంది తినాలా? 11 మంది. మా మమ్మీ ఏం చేసేదంటే, ఆయన ఉద్యోగానికి వెళ్ళాగానే మొదలుపెట్టేది ప్రార్థన, ప్రేయర్ చేసేది. పొద్దున 6 గంటలకు వెళ్ళేవాడు, సాయంత్రం 6 గంటలకు వచ్చేవాడు. హైలెస్ అనుకుంటా, నేను పోషిస్తున్నాను అనుకుంటున్నా. ఓకే, ఆయన పోషించాడు, ఆయన తెచ్చాడు. కానీ ఆయన తెచ్చిన డబ్బుని దేవుడి సన్నిధిలో పెట్టి 11 మంది తినంగా మిగులుబాటు ఉండేలాగా చేసేది. హల్లెలూయా. యువర్ ప్రేయర్. నీ భర్త సంపాదించేది సరిపోదు, దానికి నీ ప్రార్థన అవసరం కావాలి. హల్లెలూయా. It has to mix with a prayer. Then your family. లోటు లేకుండా. మా ఊళ్ళో అందరూ ఏమంటే తెలుసా, వాళ్ళు దొరలు అంటారు. వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు ఎలాగ ఉంటారు, అసలు ఎలాగ పోషించబడతారు, అలాగా దే ఆర్ లైక్ కింగ్స్. అసలు విషయం వాళ్ళకి తెలియదు. రోడ్డు మీద అందరం వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే విచిత్రంగా చూసేవాళ్ళు, ఒక హై లెవెల్లో చూసేవాళ్ళు. కానీ మా పరిస్థితి ఎలా ఉండేది, ఒక్కడు తెస్తే 11 మంది బ్రతకాల. మేము వేసుకునే బట్టల దగ్గర నుంచి మేము తినే ఆహారము, స్కూల్ ఫీజులు, అందరు వెల్ ఎడ్యుకేటెడ్, అందరు బాగా చదువుకున్న వాళ్ళు. ఐ డిడ్ MSIT, హైలీ ఎడ్యుకేటెడ్.
అందరిని చదివించింది. ఆయన జీతం ఎంత ఉండేది? ఎలాగా? సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. వచ్చిన దాన్ని ప్రార్థనలు పెట్టి మల్టిప్లై చేసే దేవుడికి, ప్రభా ఇదిగో నీ చేతులు పెడుతున్నాను, నువ్వేం చేస్తావు, ఎలాగ పోషిస్తావు, పోషించాడు దేవుడు అద్భుతంగా. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. హల్లెలూయా. లేదనుకున్నావు అంటే ఏలియా కాలంలో ఒకటి జరిగింది, ఇప్పుడు జరగట్లేదా? నా కుటుంబం ఉదాహరణ. మై ఫ్యామిలీ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. హల్లెలూయా. అన్ని బట్టలు కొనాలంటే ప్రార్థన చేయ, ప్రభా ఏ బట్టలు? మంచి బట్టలు తీసుకొచ్చేది. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది? అంత డబ్బు, అంత మంచి బట్టలు ఎలాగ వచ్చేది? ఎలాగ వేసుకోగలుగుతారు? వై, హౌ దిస్ హ్యాపెన్స్? 9 మంది 11 మంది పోషించబడాలంటే ఎలాగుంటుంది? ఒక కుటుంబంలో 2 ఉంటేనే, 2 పిల్లలు, భార్య భర్త 2 పని చేస్తేనే పోషించబడరు. 2 వెళ్ళాలి ఉద్యోగానికి. ఒక్క వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, 4 కుటుంబాలు, ఇంచుమించు 4 కుటుంబాలు పోషించబడాలా, 4 కుటుంబాల మంది జనాన్ని పోషించబడాలా. దిస్ హ్యాపెన్స్. బిలీవ్ గాడ్. హల్లెలూయా. పక్కలో చెప్పండి, దేవుణ్ణి నమ్ము అనండి. దేవుడిని నమ్ము. హల్లెలూయా. బిలీవ్ గాడ్, హీ విల్ ఫీడ్ యూ. న్యాచురల్ సిస్టమ్ ఏది ఫెయిల్ అయినా సరే, సూపర్ న్యాచురల్ సిస్టమ్ మట్టికి ఫెయిల్ అవ్వదు. హల్లెలూయా. దేవుడు ఫెయిల్ అవ్వడు. గాడ్ విల్ నెవర్ ఫెయిల్. హల్లెలూయా. అక్కడ 5,000 మంది పురుషులు తిని, స్త్రీలు అందరు తినగా. ఎందుకు చెప్పానంటే, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారా లేదా? ఆ రోజు కూడా అంతే. ఆ రోజులో ఇది ఎప్పుడు మారదు. యుగాలు తరాలు మారినా సిస్టమ్ మారదు. పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ ఉంటారు. హల్లెలూయా. ఆ రోజు కూడా పురుషులను లెక్క పెడితే ఎంతమంది వచ్చారు? 5,000. స్త్రీలను కూడా లెక్క పెడితే ఎంతమంది వచ్చేవారు? స్త్రీలకు వచ్చిన పిల్లలు లెక్క పెడితే ఎంతమంది వచ్చారు? ఎందుకంటే పిల్లలు వచ్చారా లేదా? ఒక పిల్లవాడి దగ్గర ఉంది ఆహారం, ఆ పిల్లవాడి దగ్గర నుంచి తీసుకోండి. ఎగ్జాంపుల్, పిల్లవాడి దగ్గర నుంచి ఆహారం తీసుకుంటారు. అంటే పిల్లలు, స్త్రీలు కాక పురుషులు 5,000 మంది. ఒకవేళ అందరినీ కలిపితే మేబీ 20,000 to 30,000, 20,000 నుంచి 30,000 మంది. 5 రొట్టెలు 2 చేపలు తినగా 12 పెద్ద పెద్ద గంపలు మిగిలిపోయాయంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొద్దాం దేవుడికి. 12 గంపలు నిండాను, ఎత్తేసారని. హల్లెలూయా. నింపేశానని 12 గంపలు. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? హౌ గాడ్ గివ్ దిస్ ఫుడ్. హల్లెలూయా. దిస్ ఇస్ ద సూపర్ న్యాచురల్ ఫ్లో, ఎ డివైన్ ప్రొవిజన్. ఉద్యోగం చేసుకోవడం మంచిదే, కానీ ఉద్యోగం పైన ఆధారపడకు. ఉద్యోగం చేస్తూ తీసుకొచ్చి, ప్రభా దీన్ని ఎలాగ మల్టిప్లై చేస్తావు? కీప్ ఇట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ సీ హౌ గాడ్ మల్టిప్లైస్ ఇట్. కుటుంబం బాగుపడుతుంది, వ్యక్తులు బాగుపడతారు. చాలా మంది నిరుత్సాహంతో కుటుంబాల మధ్యలో గొడవలు రావడానికి కారణము డబ్బు, మనీ, ల్యాక్ ఆఫ్ మనీ. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. డబ్బు లేకపోవడం వల్ల కుటుంబాలలో గొడవలు, సహనము కోల్పోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బికాస్ ఆఫ్ మనీ. క్రైస్తవులు డబ్బు గురించి ప్రార్థన చేయరు. మళ్ళీ ఈ విచిత్రం నాకు అర్థం కాదు, ఇప్పటిదాకా అర్థం కాలే. ఏంటో ఇది సంఘంలో చెప్తారు. మళ్ళీ డబ్బు గురించి ప్రార్థించు, డబ్బు మోసకరము, డబ్బు ప్రమాదకరము, డబ్బు గురించి ప్రార్థించవచ్చు. అది ఎవరికి? నీ హృదయంలో చెడు తలంపు ఉంటే నీకు డబ్బు ప్రమాదకరము. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే, నీ దగ్గర డబ్బు ఉంటే నీవు బ్రతకడము కాదు, 100 మందిని బ్రతికిస్తావు నువ్వు. హల్లెలూయా. ఎందుకంటే నీకు తెలుసు, నన్ను వల్ల నా పొరుగు వారిని ప్రేమించాలి అని. హల్లెలూయా. యు విల్ ఫీడ్ దెమ్. నేను ఎలాగ ఇష్టపడుతున్నాను, నా పొరుగువాడు కూడా అలాగే ఉండాలి. నేను తినే ఆహారం వాడు తినాలి, నేను వేసుకునే బట్టలు వాడు వేసుకోవాలి. యు విల్ లవ్ దెమ్. అప్పుడు డబ్బు నీకు ప్రమాదకరం అవుతుందా, నలుగురికి ఉపయోగపడుతుందా? ఇప్పుడు డబ్బు నుంచి ప్రార్థన చేయాలా లేదా? నువ్వు చేయాలా? ప్రే ఫర్ మనీ, ప్రే ఫర్ మనీ. నీ హృదయం చెడ్డదైతే అక్కర్లేదు. నేను నీతిమంతుని అనుకున్నావా, నేను పరిశుద్ధిని అనుకున్నావా? ప్రే ఫర్ మనీ. గాడ్ విల్ గివ్ యూ మనీ అండ్ యూ విల్ ఫీడ్ మెనీ పీపుల్. చాలా మందిని పోషిస్తావు, చాలా మందికి ఉపయోగకరంగా ఉంటావు, చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. రిమూవ్ ఆల్ ది నెగటివ్ ప్రీచింగ్స్. పనికిరాని బోధ అక్కర్లేదు.
అందుకే వాక్యాన్ని వాక్యాన్ని సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించాలి. విభజించకపోతే ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ డివైడ్ ది వర్డ్, ఇట్స్ బికమ్ ఎ ప్రాబ్లం. దేవుడు నాకు ఇచ్చిన పిలిపే అది, టు డివైడ్ ద ట్రూత్. హల్లెలూయా. ఐల్ ప్రీచ్ అబౌట్ ప్రాస్పరిటీ. చెప్తాను, నీ దగ్గర ఐశ్వర్యం ఉండాలి. ఎందుకంటే దేవుడు నా గొర్రెలకు జీవము ఎలా కలగడానికి వచ్చాడంటే భూమి మీదకి సమృద్ధి. హల్లెలూయా. అందరూ సమృద్ధి అనండి. సమృద్ధి దేవుడి చిత్తము అనండి. సమృద్ధి అనే జీవం దేవుడి చిత్తం అనండి. దానికోసమైన భూమి మీదకి వచ్చి శిలువలో మరణించి నీ జీవాన్ని సమృద్ధి గల జీవాలుగా మార్చివేశాడు. హల్లెలూయా. దానికోసం మరణించాడు ఆయన. హల్లెలూయా. He died to give you provision. అని మానేసి ప్రార్థన చేయలే. ప్రార్థన చేయడం మానేసి సంఘం దేవుడిని అడగడం మానే. నా నామంలో నువ్వు ఏది అడుగుతావో నీకు ఇస్తానడు దేవుడు. హల్లెలూయా. ఐ వాంట్ టు గివ్ యూ. ఏమంటే పరలోకం అంటాం. పరలోకంలో మంచిగా ఉంటుంది బ్రదర్. అక్కడ చెదలు ఉండదు, అక్కడ చెట్టు పట్టదు, అక్కడ దొంగలు రారు, అక్కడ దొంగిలించబడదు. అక్కడ జమ చేసుకుందాంలో ఏదైనా. ఇక్కడేంటి? ఇక్కడేం చేస్తావు? బికమ్ ఎ ప్రొఫెషనల్ బెగ్గర్స్. యు వాంట్ బికమ్ ఎ ప్రొఫెషనల్ బెగ్గర్స్. ఇక్కడ ఏం చేయాలా? పరలోకంలో దేవుడు ఇచ్చేది నిత్య జీవము. ఏమిస్తారు పరలోకంలో? అందరూ చెప్పండి, నిత్య జీవం అనేది. సమృద్ధి గల జీవం అనేది పరలోకంలో అక్కర్లేదు. సమృద్ధి గల జీవమే ఉంది పరలోకంలో. పరలోకంలో ఏది కొదవగా ఉండదు. there's nothing that is lack in heaven. లాక్ అనేది ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇన్సఫిషియెంట్ ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఈ భూమి మీద లోపం అనేది ఉంది కాబట్టి, లోటు అనేది ఉంది కాబట్టి, భూమి మీద నీవు లోటు అనుభవించకూడదని పరలోకం నుంచి ఆయన దిగి వచ్చి ఆయన సమృద్ధిని నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలనుకుంటాం. He gave his divine nature, prosperity, so that you become rich. Now see, 2 కొరింథీయులు చూద్దాం ఒకసారి, ముగించేద్దాం ఇక్కడ. I want to close here. Yeah, because of time, let us close here. 2 Corinthians chapter number 8, verse number 9. Somebody say divine provision. అందరూ చెప్తాము డివైన్ ప్రొవిజన్ అనండి. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ అనండి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్ లో మినిమం 1 కోటి రూపాయలు ఉండను గాక. మినిమం 1 కోటి రూపాయలు. హల్లెలూయా. యు ఆర్ ఇన్ ఎ బ్యాంక్ అకౌంట్. ఆ 1 కోటి రూపాయలు తీసేసి పంచిపెడతావు. ఇలాగా తీసి పంచిపెట్టగానే మళ్ళీ బ్యాంకులో మళ్ళీ చెక్ తీసుకుంటే మళ్ళీ కోటి, మళ్ళీ తీసి పంచిపెడతాం, మళ్ళీ కోటి, మళ్ళీ తీసి పంచి మళ్ళీ కోటి. అలాగా ఎలాగైతే విధవరాలకి ఆ 5,000 మందికి చేసిన అద్భుతం ఉందో అదే అద్భుతం దేవుడు నీ జీవితంలో కూడా చెయ్యును గాక. హల్లెలూయా. సంఘంలో కూడా చెయ్యును గాక. హల్లెలూయా. లెట్ యువర్ అకౌంట్ బి ఫుల్. దేవుడు అంటారు, పక్షులను చూసావా? అవి ఒలకవు, విత్తవు, వాటికి ఏం లేవు, గరిసెలు లేవు. గరిసె అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్. నో బ్యాంక్ అకౌంట్. అయినా సరే అవి పోషించబడుతున్నాయి కదా. పక్షుల కంటే నువ్వు ఎవరు? నువ్వు శ్రేష్టం. అంటే నీకేముండాలి? గరిసె ఉండాలి. ఆ గరిసె ఎలా ఉండాలి? ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొట్టాలి దేవుడికి. ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఫుల్. So this is the nature of God, the will of God. ఇది దేవుడి చిత్తము. పేద విధవరాలుగా ఉండి, పేదదానిగా ఉండి, పేదవాళ్ళుగా ఉండి చనిపోవడము దేవుడి చిత్తము కాదు. హల్లెలూయా. That is not the will of God. That's not the will of God. అదేంటి బ్రదర్, లాజరస్ అలాగే ఉన్నాడు కదా అనొచ్చు. నువ్వు అనుకున్నా నీ క్వశ్చన్ కూడా నేనే వేస్తాను. నువ్వు అడుక్కున్నా నీకు వస్తే నేనే అడుక్కొని నేనే సమాధానం చెప్పుకుంటా. నువ్వేమంటావు? పేద లాజరస్ ఉన్నాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఉత్తమము? ధనం ఉండి నరకానికి వెళ్ళడం ఉత్తమా? పేదరికంలో ఉండి పరలోకంలో వెళ్ళడం ఉత్తమా? నువ్వేమంటావు? పేదరికంలో ఉండి పరలోకం వెళ్ళడం ఉత్తమం బ్రదర్. అదే బోధించండి మాకు.
అవునా కదా? రైట్ గాస్పెలా? రైట్ గాస్పెల్. ఎందుకంటే నరకంలో వెళ్ళడం ఎందుకు? డబ్బు ఉండి నరకంలో వెళ్ళడం ఎందుకు? పేదరికంలో ఉండి ఆ కురుపులు కనీసం తుడుచుకొని కాటన్ కూడా లేదంట, కుక్కలు వచ్చి హెల్ప్ చేశాయి. కుక్కలు నాకుతున్నాయంట. కుక్కలు వచ్చి ఆయన శరీరాన్ని రక్తం కారుతుంటే నాకేసిటివంట. అలాగా ఉండైనా సరే నేను పరలోక రాజ్యం వెళ్తాను, కానీ ధనవంతునిగా మాత్రం ఉండకూడదు. ధనవంతునిగా ఉంటే నేను నరకానికి వెళ్తాను. ఈ బోధ వలన సంఘము పాడైపోయింది. దిస్ ఇస్ నాట్ గాస్పెల్. ఎందుకు? రీజన్, ఫైండ్ అవుట్ ద రీజన్ వై. ఎందుకు ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు? ఎందుకు లాజరస్ ఆ స్థితిలో ఉన్నాడు? లాజరస్ ఎందుకు గాయాలతో ఉన్నాడు? ఎందుకు కురుపులతో ఉన్నాడు? ఎందుకు వ్యాధితో ఉన్నాడు? ఎందుకు వ్యాధితో ఉన్నాడంటే లాజరస్కి సువార్త తెలియదు. ఇట్ డజంట్ నో ద గాస్పెల్. ఒకవేళ సువార్త కనుక తెలిసి ఉంటే ప్రార్థన చేసేవాడు. ఏం ప్రార్థన? నీవు పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ గాయాలన్నిటిలోంచి వెళ్ళి బయటకు వచ్చి స్వస్థపడేవాడు. హల్లెలూయా. ప్రార్థన చేయలే. నో ప్రేయర్. అంటే గాస్పెల్, సువార్త సత్యము తెలియదు అతనికి, ప్రార్థన చేయలేకపోయి. ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు నరకానికి? దేవుడు అంటాడు, ఈ ధనవంతుడు వచ్చి దేవుడిని అడుగుతాడు. ఏమడుగుతాడు? నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చెయ్యాలా? ఏం చేయాలి పరలోక రాజ్యం వెళ్ళాలంటే? అప్పుడు యేసయ్య అంటాడు, నీకున్నది మొత్తం అమ్మేసేయి, నన్ను వెంబడించు. ఈ మాట చెప్పినందుకు ధనవంతుడు ఏం చేస్తాడంటే, అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఈ మాటకు చిన్నబుచ్చుకొని రక్షణని వదిలేసి వెళ్ళిపోయాడు. దేర్ ఇస్ నో సాల్వేషన్. యేసుక్రీస్తుని తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఆయన రక్తమును తిరస్కరించి వెళ్ళిపోయాడు. రక్షణని ఏం చేశాడు? నీ రక్షణ నాకు అక్కర్లేదయ్యా, నా డబ్బు ఉంటే చాలు. యేసుక్రీస్తుని తిరస్కరించాడు. యేసుక్రీస్తు ద్వారా వచ్చే రక్షణని ఏం చేశాడు? తిరస్కరించాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రక్షణ వెళ్ళి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ధనవంతుడు అయినంత మాత్రం నరకానికి వెళ్ళలేదు, రక్షణ పొందలేదు కాబట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సువార్తను డివైడ్ చేయలేదనుకో, ఓహో ధనవంతులు అందరూ నరకానికి వెళ్తారేమో అనుకుంటూ. ధనవంతులందరూ ఎక్కడికి వెళ్తారు? దీన్ని డివైడ్ చేయలేదు. ఇప్పుడు ఈ సత్యాన్ని డివైడ్ చేయలేదా? ఎందుకు వెళ్ళాడు నరకానికి? దేవుడు చెప్పాడు, నువ్వు అన్ని అమ్మేసి నన్ను వెంబడించి అన్నాడు. ఇతను ఏం చేశాడు? చిన్నబుచ్చుకొని, నువ్వు నాకు అక్కర్లేదయ్యా, నా డబ్బు ఉంటే చాలు అని డబ్బు మీద ఆశ పెట్టుకొని వెళ్తే అప్పుడు ఏమంటాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళుట దుర్లభము. అప్పుడు పేతురు, యోహాను శిష్యులందరూ బహుగా ఆశ్చర్యపడిపోతారంట. మరి అలాగైతే ఎవడు పరలోక రాజ్యం వెళ్తాడు? ఎవరికి సాధ్యం అంటే అప్పుడు అంటాడు, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. ప్రభా, మరి మా పరిస్థితి ఏంటి? మేమంతా వదిలేసి నేను వెంబడిస్తున్నాం కదంటే దేవుడు అంటాడు, నా నిమిత్తము, బికాస్ ఆఫ్ మీ, బికాస్ ఆఫ్ ద గాస్పెల్, రాజ్య సువార్త నిమిత్తం, నా నిమిత్తం ఎవరైనాను, ఇంటినైనను, భూమినైనను, తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైన, అక్క చెల్లెలైన, తనకు కలిగిన ఏదైనా వదిలేసుకుంటే వారు భూమి మీద 100 రెట్లు పరలోకంలో జీవితాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. నిత్య జీవం పరలోకంలో పొందుకుంటారు. భూమి మీద నువ్వు దేన్ని వదిలేసావో దేవుని కోసము 100 రెట్లు పొందుకుంటావు. హల్లెలూయా. అంటే ఈ సువార్త ధనవంతునికి తెలియదు కాబట్టి ఏమనుకున్నాడు? అమ్మో, ఇస్తే మళ్ళీ తిరిగి రాదేమో, కోల్పోతానేమో, ఇస్తే మళ్ళీ పేదవాడిని అయిపోతానేమో అనే ఉద్దేశంతో రక్షణ తిరస్కరించాడు. ఇంకొక నిమిషం ఉండి ప్రభా అసలు ఏంటి నాకు బోధించు అని అంటే సంతోషంగా అతను కలిగిన ఆస్తి అంతా దేవుడికి ఇచ్చేసి ఇచ్చిన ఆస్తికి 100 రెట్లు భూమి మీద పొందుకునేవాడు. హల్లెలూయా. 1000 folds on this earth. ఇద్దరికి ఏమైపోయింది? సువార్త అందలా సత్యము విభజించబడలే ఇద్దరికి. కాబట్టి వెళ్ళిపోయాడు. ఒకడు నరకానికి వెళ్ళిపోయాడు, ఒకడు వ్యాధిలోనే ఉండి చనిపోయాడు. ఇద్దరు నీకు సంబంధించేవారు కాదు. ఇద్దరు సువార్త నీకు అక్కర్లేదు. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. దీన్ని విభజించాలా? డివైడ్ ఇట్. పక్కలో చెప్పండి, విభజించినప్పుడు సత్యం బయటకు వస్తుందని. లేకపోతే మనం కూడా లాజరసే. ఇప్పుడు ఎవరిలాగా ఉందా? లాజరస్ లాగా ఉందామా, ధనవంతులాగా ఉందామా? సంగమా ఏదో ఒకటి చెప్పండి. లాజరస్ బాగుందా, ధనవంతుడు బాగున్నాడా? ఇద్దరు బాగలేరు. దట్స్ రాంగ్ విత్ దిస్ 2 people. మరి ధనవంతులు పరలోక రాజ్యం వెళ్తారా? వెళ్తారు. ఏదైనా సాదృశ్యం ఉందా? ఉంది.
ఎలాగా? జెనసిస్ చాప్టర్ నంబర్ 12 వర్స్ నంబర్ 2లో ఏముంటుంది? 13:2లో అబ్రహాము వెండి బంగారము పశువులు సంపదలు కలిగి బహు గొప్ప ధనవంతుడై ఉండనండి. హల్లెలూయా. ఎలాగున్నాడు అబ్రహాము? బహు గొప్ప ధనవంతుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ అబ్రహాము పరలోకంలో కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొద్దాం దేవుడికి. అంటే ధనవంతుడు పరలోకం వెళ్ళాడా? వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యంలో వెళ్ళడము దుర్లభం అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ అబ్రహాము తన ఆస్తి మీద నమ్మకం పెట్టుకోలేదు, ఆస్తిని ఇచ్చే దేవుడి పైన నమ్మకం పెట్టుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొద్దాం దేవుడికి. నీ దృష్టి డబ్బు పైన ఉన్నప్పుడు నువ్వు నరకానికి వెళ్తావు, కానీ నీ దృష్టి డబ్బు ఇచ్చే దేవుడి పైన ఉన్నప్పుడు డబ్బుని అనుభవించి ఐశ్వర్యాన్ని అనుభవించి చక్కగా పరలోక రాజ్యం వెళ్ళిపోతావు. హల్లెలూయా. You'll enter into heaven. Gospel, dividing the truth. ఏమో బ్రదర్, ఏం అర్థం అవట్లేదు. నేనేమో ఇన్ని సంవత్సరాలు వేరేది విన్నాను, మీరు ఎప్పుడైతే వేరే చెప్తున్నారు. నేను ఏది నమ్మాలా? లాజరస్ నమ్ము. ఒకసారి చదవదాం. జెనసిస్ చాప్టర్ నంబర్ 13 వర్స్ నంబర్ 2. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను ఏం చదువుతున్నారు? చాప్టర్ నంబర్ 13:2. అబ్రాము వెండి బంగారము అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఎలాంటి ధనవంతుడు? అందరూ చెప్పాలా? ఎలాంటి ధనవంతుడు? ఇంకా గట్టిగా చెప్పండి. ఎంత గట్టిగా చెప్తావు అంత గొప్ప ధనవంతుడు అయిపోతావు. ఈ సైడ్ ఇప్పుడు మీరు చెప్పండి. అవునా? బహుధనవంతుడు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాము? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళాడు అన్నదానికి ఏదైనా నిదర్శనం ఉందా? పాప లాజరస్ చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడంట. పరలోకం తీసుకెళ్ళిపోయారు. అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి అంటే అబ్రహాం ఆల్రెడీ ఎక్కడున్నాడు? పరలోకం. ఇప్పుడు ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళడం దుర్లభము అనే వాక్యం ఏమైపోయింది? నిరర్ధకం కాలేదు. అక్కడ చెప్పిన సందర్భం వేరు. ఆ వాక్యం ఎలాంటి ధనవంతుల గురించి చెప్పారు? తమ ఆస్తి యందు నమ్మిక ఉంచు ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళుట దుర్లభము. దేవుని యందు నమ్మిక ఉంచిన ప్రతి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అంటే నువ్వు ఈ లోకంలో ఎంత గొప్ప ధనవంతుడు అయినా కూడా దేవుని పైన నమ్మకం పెట్టుకుంటే చక్కగా పరలోక రాజ్యం వెళ్ళిపోతావు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టాం దేవుడికి. ఆ డబ్బు నేను ఆపలేదు. మనకి స్టాప్స్ యూ. లాజరస్ స్టోరీ ఇంకోటి ఏం తెలుసా? ఈ లాజరస్ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? ఇల్లు లేదు. ఓ రాజు దగ్గర ఉన్నాడు. ఒక ధనవంతుని దగ్గర, అతని ఇంటి దగ్గర ఆ పడిన భోజనం తీసుకుంటూ తిని బ్రతికేవాడు. అంటే ఇప్పుడు మనం అనుకుందాం, ఒక లాజరస్ పరలోక రాజ్యం వెళ్ళాడు కదా, హీ హాస్ ఎ గుడ్ లైఫ్ ఇన్ హెవెన్ అని అనుకుంటాం మేము. భూమి మీద ఉన్నప్పుడు లాజరస్ కి నివసించడానికి ఏం లేదు, ఇల్లు లేదు. ఎవరి దగ్గర ఉన్నాడు? ఓ రాజు దగ్గర ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఇంకో రాజుని పట్టుకున్నాడు. అక్కడ కూడా ఇల్లు లేదు. ఈవెన్ పరలోకంలో కూడా లాజరస్ కి ఇల్లు లేదు. ఎక్కడున్నాడు? పోయి అబ్రహాం రొమ్మున అన్నాడు, అయ్యా నాకు ఇల్లు లేదు, నీ దగ్గర ఉండిపోతా, నీ దగ్గర ఉన్నదాన్ని నాకు పెట్టు, నేను బ్రతుకుతాను. అంటే లాజరస్ యొక్క సువార్త ఎలాగ ఉంది చూసారా? ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దరిద్రంగా ఉండి చనిపోయాడు. పరలోకంలో కూడా అదే పరిస్థితి. కానీ దేవుడు నన్ను ఏమన్నాడు తెలుసా? నీకు సువార్త అందింది కాబట్టి, నువ్వు సువార్తలో ఉన్నావు కాబట్టి, నీ నిమిత్తం దరిద్రమైన నా ఐశ్వర్యం నీకు ఇచ్చాను కాబట్టి, నీ నిమిత్తం నేను పరలోక రాజ్యం వెళ్ళి నా తండ్రి యొక్క అనేక భవనాలు ఉన్నాయి, నేను కట్టడానికి వెళ్తాను. ఒకవేళ నీకు లేకపోతే నేను వెళ్ళి కట్టి మళ్ళీ తిరిగి వచ్చి నేను తీసుకెళ్తాను. హల్లెలూయా. నా తండ్రి యొక్క అనేక నివాసాలు కలవు, నేను వెళ్ళి దాన్ని సిద్ధపరుస్తాను. ఒకవేళ లేకపోతే నేను మరలా ఒత్తుని కట్టి మళ్ళీ అక్కడ బిల్డింగ్ కట్టేసి మళ్ళీ వస్తాను, నిన్ను తీసుకెళ్తాను అక్కడికి. ఎక్కడ ఉండడానికి? మ్యాన్షన్. సంబడి సే మ్యాన్షన్. రాజభవనం రాళ్లతో కట్టబడిందంట, వజ్రాలతో కట్టబడిందంట, డైమండ్స్తో కట్టబడిందంట. హల్లెలూయా. అలాంటి దాంట్లో ఉండడానికి
దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. కానీ లాజరస్ అంటే ఇంట్లో ఉన్నాడా, ఇంకొకటి సంఘంలో ఉన్నాడా? అక్కడ కూడా ఎత్తుకున్నాడు ఇంకోని. ఇక్కడ భూమి మీద ఉన్నందుకు ఒకరిని ఎత్తుకున్నాడు, పరలోకంలో ఇంకొని ఎత్తుకున్నాడు. రైట్ గాస్పెల్. ఈ సువార్త సరిగ్గా అందలేదనుకో, ఈ దేవుడు నాకు ఏం చేశాడు, ఏంటి దేవుని వల్ల ప్రయోజనము, ఏంటి నాకు ఉపయోగము, యు విల్ బ్లేమ్ గాడ్. దేవుని దూషిస్తాం మనం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, చాలు, ఎక్కువ చెప్పకూడదు. ఇవన్నీ నాకు తెలియదు. I don't know literally all these things. బైబిల్ ఇలాగ విభజించాలని తెలియదు, బైబిల్ ఇలాగ చదవాలని తెలియదు, బైబిల్ ఇలాగ బోధించాలని తెలియదు. ఆయన దగ్గర దీనంగా మోకరిస్తు, ప్రభా నాకు ఏమీ తెలియదు ప్రభా, ఇలాగ బోధించాలి నాకు చెప్పు అని మోకరిస్తే తలపైన చేయబెట్టి ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు నా కాలంలో. అప్పటి నుండి బోధించడం మొదలుపెట్టాను నేను. దిస్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ మై విజ్డమ్. నా జ్ఞానం కాదు, నా సామర్థ్యం కాదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, బట్ దిస్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇదేంటిది? దేవుని జ్ఞానం. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ 2022వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ ఈ ప్రొవిజన్ మొదలవబోతుంది. హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రొవిజన్, ఈ పోషణ మొదలవబోతుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు చూడలేదా? గెట్ రెడీ టు సీ ఇట్. హల్లెలూయా. ఇది చూడడానికి సిద్ధంగా ఉండు, పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని, ప్రభువా ఐఎమ్ రెడీ, లార్డ్ ఐఎమ్ రెడీ, దట్స్ ఇట్. దట్స్ యువర్ జాబ్. స్టాండ్ అప్. ఇది చదవలేదా? ఇది ఒకసారి చదివి ముగించేసుకుందాం. 2 కొరింథీయులు చాప్టర్ నంబర్ 8 వర్స్ నంబర్ 9. 8 and 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. 2 కొరింథీయులు 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు. ఆయన ఎలాంటి వాడు? ధనవంతుడు. అందరూ చెప్పండి, నా యేసయ్య బహు గొప్ప ధనవంతుడు అనండి. కాబట్టి నరకంలో లేడు. ధనవంతుడు కాబట్టి నరకంలో లేడు. ఆయన అక్కడే ఉన్నాడు. ధనవంతుడు అయ్యుండి ఎక్కడున్నాడు? పరలోకంలో. ఇప్పుడు చూడండి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము అంటే ఇప్పుడు ఏమైపోయాడు? భూమి మీదకి వచ్చి దారిద్ర్యంగా మారిపోయాడు. అంటే ఏమి లేని వాడిగా మారిపోయాడు, పేదవాడిగా. ఎందుకు మారిపోయాడు? వాట్ ద రీజన్? ఎందుకు మారిపోయాడు? చూడండి, ఆయన అంత ధనవంతుడై ఉండి మన నిమిత్తం ఏమైపోయాడంట? దరిద్రుడు అయిపోయాడు. ఎందుకు అయిపోయాడంటే మీరు ఆయన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా. అంటే ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ద రిచ్నెస్. హల్లెలూయా. ధనము, ఐశ్వర్యం ఉండాలా. యూ నీడ్ టు హ్యావ్ మనీ, ఎ గుడ్ లైఫ్. ఆయన నిమిత్తం నీ నిమిత్తము ఆయన ధనవంతుడై ఉండిని మీరు తన దారిద్ర్యం వలన, అంటే ఆయన పొందినటువంటి లోకంలోకి వచ్చి పొందిన దరిద్రం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము. అందరు చెప్పండి, నా యేసయ్యలో నేను బహు గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి, నేను బహు గొప్ప ధనవంతుణ్ణి. హల్లెలూయా. ఇంకోటి తెలుసా? అబ్రహాము ధనవంతుడై ఉండును. అబ్రహామేమో గొప్ప ధనవంతుడు, యాకోబు బహు గొప్ప ధనవంతుడు, ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు. ఈ 3 టైటిల్ ఉన్నాయి వారికి. ఈ 3 టైటిల్స్ దేవుడు ఇచ్చేశాడు. అబ్రహాం బహు గొప్ప ధనవంతుడు, ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు, యాకోబు అధిక ధనవంతుడు. హల్లెలూయా. ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు లాజరస్ కూడా పరలోకం వెళ్ళాడు. ఈ 3 కూడా వెళ్ళాడు పరలోకం. దేవుడు ఏమన్నాడు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని నా బైబిల్లో రాయబడింది. నీ బైబిల్లో నేను లాజరస్ దేవుడు అని రాయబడి ఉందా? మరి లాజరస్ చనిపోయి పరలోకం వెళ్ళాడు కదా, అది మంచి జీవితం కదా. నేను లాజరస్ దేవుడు కూడా అనొచ్చు కదా. దేవుడు ఎందుకని లేదు? దేవుడు ఎప్పుడు కూడా మరి ఎందుకు ఈ ధనవంతుల దేవుడిని అన్నాడు? అబ్రహాము గొప్ప ధనవంతుడు, ఈయన బహు మిక్కిలి ధనవంతుడు, ఇస్సాకు, యాకోబు అది ధనవంతుడు. ఈ 3 ఏమన్నాడు? నేను వారి దేవుణ్ణి. హల్లెలూయా. వారు ధనవంతులు అయి ఉన్నారు, నేను దేవుణ్ణి. లాజరస్ దేవుడు అని చెప్పలే బైబిల్లో, ఎక్కడ కూడా రాయబడలేదు. దేర్ ఇస్ నో రికార్డ్ ఇన్ ద బైబిల్. కానీ అనేక చోట్ల దేవుడని, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. హల్లెలూయా. వాళ్ళు ధనవంతులు అవడానికి కారణం అంటే చూడండి, వాళ్ళ ధనము వాళ్ళ సామర్థ్యం వల్ల రాలా.
దేవుడు వారికి సామర్థ్యం కలిగించాడు. హల్లెలూయా. వారు దేవుణ్ణి పట్టుకున్నారు కాబట్టి గొప్పవారు అయిపోయారు. హల్లెలూయా. వారు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి గొప్పవారు అవ్వాలా, దేవుని పట్టుకున్నారు కాబట్టి. ఈరోజు నువ్వు ధనవంతునివి, గొప్పవానివి కావాలి అనుకున్నావా, పక్కన పెట్టు నీ బ్యాక్గ్రౌండ్, ఉద్యోగం, వ్యాపారం, ఇవన్నీ వీటి వల్ల గొప్పవాడిని అవుతాను అనుకుంటే తప్పు. ఇవన్నీ పక్కన పెట్టి, కరెక్టే, ఇవన్నీ ఒక రీజన్, కానీ వీటికంటే నా దేవుని పట్టుకుంటాను అని చెప్పావా, వీటన్నిటిని మించిన ఐశ్వర్యం ఎదుకు వస్తుంది. హల్లెలూయా. మించింది. ఎంతమందికి బ్రెయిన్ వాష్ అయింది? చక్కగా వాష్ అయిపోయింది బ్రెయిన్. ఆ బ్రెయిన్ అలాగే ఉంచుకోండి. మళ్ళీ పాత బోధలు, అవి ఈ బోధలు విని దాన్ని పొల్యూట్ చేయకండి. నాకు మళ్ళీ ప్రాసెస్ పెట్టకూడదు, తోమే ప్రాసెస్. ఇంత తోమితే కానీ నీకు అర్థం కాదు వాక్యం. ఎన్ని గంటలు? 11 గంటల నుంచి 1:30 అవుతుంది. మీరు కూర్చున్నారు, మీకేమైంది? కాలుగాలిన పిల్లగా నేను తిరుగుతున్నా, అరుచుకుంటూ వాక్యం చెప్పుకుంటూ. నాకు స్టామినా ఉండాలా లేదా? అంటే నీకు ఇది అర్థం కావడానికి నాకు ఇంత టైం పట్టింది బ్రెయిన్ వాష్ చేయడానికి. మళ్ళీ ఈ సమయం వద్దు అంటున్నా. కీప్ యువర్ మైండ్ వాట్ యు లిసన్. ఏది విన్నావో ఇది కరెక్టే కాదని వెళ్ళి చదువుకో బైబిల్ని. నా మాట వినమని చెప్పట్లేదు. రీడ్ ద బైబిల్, రీడ్ ఇట్. బైబిల్ చదువుకో, నేను చెప్పిన దాన్ని కంపేర్ చేసుకో, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. కరెక్టా కాదా? రైట్ అయితేనే నమ్ము, ఇది కరెక్ట్ అనుకున్నావా దెన్ బిలీవ్, అదర్వైజ్ జస్ట్ లీవ్. హల్లెలూయా. వాట్ ఐమ్ గివింగ్ ఈజ్ అ గాస్పెల్, సువార్త. అందరూ సువార్త అనండి, ఇది సువార్త. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ది రైట్ గాస్పెల్ ఇస్. ఆయన నా నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రం. ఎందుకు దరిద్రుడు అయ్యాడు? ఆయన ఐశ్వర్యము నేను పొందుకోవాలని. నా నిమిత్తమైన దరిద్రుడు అయిపోయాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అని అందరూ. నువ్వు గొప్ప ధనవంతునివి, నా కోసము దరిద్రులాగా వచ్చే భూమికి. నీవు పొందిన దరిద్రం వలన నీ ఐశ్వర్యం నేను అనుభవిస్తాను. ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్. నీ దరిద్రం దేవుడికి ఆయన ఐశ్వర్యం నీకు ఇస్తాడు. నీది నీ దగ్గర పెట్టుకున్నావు అనుకో, ఆయన దగ్గర పెట్టుకుంటాడు. హల్లెలూయా. నౌ గెట్ రెడీ.